హృదయమును నింపు కొందును దేవా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా నే పాపము చేయకుండా ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. దగ్గరికి రేసయ్యా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మీ దగ్గరికి వచ్చామయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మది ఇచ్చేది నీ వాక్యం. ఇది నాన్న మా జీవితంలో ఎక్కడ నెమ్మది లేదో, ఏ సమస్యలు నెమ్మది లేకుండా మమ్మల్ని చేసినవో వాటి నుండి మీరే మమ్మల్ని విడిపించి మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని చేయండి. అయోగ్య నా ప్రార్థన మీరు ఆలకించండి. మిమ్మల్ని మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. ఏసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. అదైతే కూర్చోనండి, దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. యేసు ప్రభువా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. మీరే మీ ఆత్మను మాతో ఉంచండి. సత్యమైన దేవుడవు, సర్వసత్యములోకి నడిపించే తండ్రివి, దయతో మాకు సహాయం చేయి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించు. నిద్రాత్మ, చీకటాత్మ, అలరాత్మ ప్రతి దురాత్మక్రియలు లయపరిచి యావనమంతా మీ పుణ్య రక్తాన్ని ప్రోక్షించి సహాయం చేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటే కీర్తన గ్రంథము 94వ అధ్యాయము, ఈ గ్రంథకర్త ఎవరో? మోషే. గొప్ప దైవజనుడు మోషే ఒక ప్రవక్త. ఈ ప్రవక్త అయినటువంటి మోషే లేవి గోత్రము నుండి వచ్చిన వాడు, లేవి గోత్రికుడు. లేవీలు దేవుని పని చేయాలని ప్రభు నియమించాడు. ఎలాగా ఆయన తల్లిదండ్రులు కూడా గొప్ప భక్తి కలిగినటువంటి కుటుంబస్తులు. ఎంత భక్తి కలిగిన వారు అంటే బిడ్డను ఎలా కాపాడుకోవాలి అని ప్రభుని అడిగినటువంటి వారు. ఇతని జీవితంలో 2వ అధ్యాయం నిర్గమకాండంలో 1వ వచనంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలు పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు ఈ లేవి వంశస్థుడు? లేవి వంశస్థుడు ఒకడు లేవి వంశస్థుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా? నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో అమ్రాము తన మేనత్తైన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. యోకెబెదు అమ్రాముకి అహరోనుని, మోషేను, మిరియామును కన్నది. ఇక్కడ మగోళ్ళ పేర్లు మాత్రమే అహరోను, మోషేను కనెను అని కనపడుతున్నాయి. 130 ఏండ్లు అమ్రాము బ్రతికాడు అని వాక్యం చెబుతుంది. ఈ లేవి వంశస్థుడైనటువంటి మోషే దేవుని భయములో పెంచబడ్డాడు. తల్లి ఉగ్గుపాలతో ఆ పిల్లవాడిని పెంచింది. ఫరో ఇంటికి జమ్ముపెట్టిలో పెట్టబడిన వదిలేస్తే నైల్ నదిలో ఆ బిడ్డను, ఆ పెట్టెను కాపాడటానికి మిరియామును పంపింది తల్లి. అక్కన పంపింది. గమనించుకుంటూ ఉండగా వెళ్ళి రాణులు స్నానం చేసి ఆ కొలం దగ్గరికి వెళ్ళిపోయింది ఆ పెట్టె. అక్కడికి వెళ్ళినటువంటి ఆ స్థలంలో
రాణి యువరాణి ఆ బిడ్డను చూసింది. అప్పుడు మిరియాం అంది, అమ్మా ఈ పిల్లవాడిని పెంచడానికి దాదిని తేనా? తల్లి, దైవభయము కలిగిన తల్లి జ్ఞానముగా ఎలా నడవాలో బిడ్డకు నేర్పుతుంది. నీవు దైవభయం కలిగిన తల్లివైతే నీ బిడ్డలో విలువలు సరిగ్గా ఉంటాయి, జ్ఞానం కలిగిన వాళ్ళుగా అవుతారు. ఎంత నైపుణ్యంగా మాట్లాడుతుందో చూడండి ఆ చిన్న బిడ్డ మిరియాం. ఈ దినాలలో పిల్లలు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా ఇంటికి రాబాక. ఒక పిల్ల అంటుంది, మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా ఇంటికి రాబాక. ఏంటయ్యా ఇదేంటమ్మా? ప్రియులారా, కొంతమంది జీవితాలలో పిల్లలకి మర్యాద అనేది తెలియట్లేదు, నేర్పలేకపోతున్నారు. వాళ్ళకి తెలిస్తే కదా నేర్పేది. నా దగ్గర ఉంటే నేను మీకు నేర్పగలను, నేనే నేర్చుకోకపోతే మీకేం నేర్పుతాను? ఉంటే నేను ఇవ్వగలను, లేకపోతే ఏమి ఇవ్వగలను? యాకోబు తల్లి బిడ్డకు విలువలు నేర్పింది. కొంతమంది ఎవరైనా వస్తే వాళ్ళకి వందనాలు చెప్పడం రాదు, గౌరవించడం రాదు. రండి కూర్చోండి, నాన్నగారు లేరు వస్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళారో తెలీదు, నేను కనుక్కొని చెప్తా, లేకపోతే మీరు కనుక్కుంటారా, ఇదిగోండి మంచినీళ్ళు త్రాగండి. అబ్బాయి ఎవరండి పిల్ల? ప్రియులారా, మర్యాద, గౌరవించటం మనం మన బిడ్డలకు నేర్పాలి. మనం నేర్చుకోకపోతే బిడ్డలకు ఏమి నేర్చుకుంటాం, ఏమి నేర్పుతాము? ప్రభువుని అడగాలి, ప్రభా ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆ జ్ఞానం నాకు ఇవ్వయ్యా అని అడగాలి. సొలొమోను అడిగాడు దేవుడిని. అడిగి అంతమంది ప్రజలను పాలించే జ్ఞానం పొందుకున్నాడు. అడగండి ఇస్తానన్న ప్రభు. మత్తయి 7:7, యోహాను 14:14, మీరు నా నామములో ఏమని అడగండి చేస్తా అన్నాడు యేసు ప్రభు. ప్రభుని అడగడం రాకుండా మేలు పొందుకోవాలనుకుంటే కాదు. ప్రభుని నేను అడుగుతూ ఉంటాను, ప్రభా ఈ బిడ్డలో నీ బిడ్డలకు పనిచేయమని నన్ను పంపావు, ఏం చెప్పాలి? ప్రభు దగ్గర కూర్చుంటానండి. రాత్రి ప్రభు దగ్గర కూర్చొని పాకాలపాటు సిద్ధమైన తర్వాత గండ్లూరికి ఏం చెప్పాలని ప్రభుని అడుగుతుంటే ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు చెప్పాల్సింది ఇది అన్నాడు. ఎప్పుడు నేను ఈ వాక్యం బోధ చేయలే. కీర్తనలో 94:19 అది చూస్తుంటే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా చేస్తున్నాడు. ఎలాగా మోషే రాశాడు ఈ కీర్తన. ఇది నువ్వు చెప్పాల్సిన వాక్యం అన్నాడండి. సరే ప్రభా అని ప్రార్థన చేసుకొని వచ్చేసాను అంతే. అప్పటికి నాకు 2:20 అయిపోయింది. ప్రభు దగ్గర ఈ మాట తీసుకునేటప్పటికి 2:20 రాత్రి. మీరు మంచి నిద్రలో ఉన్నారా? మెలుగుని ప్రార్థన చేశారా? 2:20 మేము మెలుగుకున్నామయ్యా నా చేతులు ఎత్తండి. మీ కొరకు నేను ప్రభు దగ్గర మెలుగుకుండా అడుగుతున్నా. అంతా అయిపోయి ప్రభు ఇచ్చిన మాట తీసుకున్నాక ప్రశాంతంగా పడుకున్నా. మధ్యలో మెలుగు వస్తున్నప్పుడు ప్రభా ఏం చెప్పను నాకు మీరే తెలియచేయండి అని అడుగుతున్నా. మళ్ళీ అడుగుతున్నా. ప్రియులారా, ఎలాగా మోషే తల్లి ఎంత విలువలు కలిగిన తల్లి, కుమార్తెకి ఎంత మంచి విలువలు నేర్పింది. ఏంటి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ మా అమ్మే తేనా అందా? అయిపోయినట్టే. ఈ అబ్బాయి మా తమ్ముడే, మా అమ్మ పెట్టులో పెట్టి చూడమని పంపించింది నన్ను, మా అమ్మని తీసుకురానా అందనుకో, ఏమైపోయినట్టే. ఓరే బాబు అక్కడే వస్త్రం కనపడుతుంది. ఎందుకు ఇంత రాజు మగపిల్లందరిని చంపేయమంటే ఎందుకు ఉంచింది? ఎవడా తల్లి, ఎవడా తండ్రి, కొట్టరండి చంపేయండి అంటారు. అప్పుడు ఈ బిడ్డను పెంచలేదు, తల్లి పెంచలేకపోయేది. మోషే ఒక రాజు అయ్యేవాడు అంతే, జీవితం ఎండ్. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచుకుంటుంది. అలాగా పెంచబడిన తర్వాత పిల్లవాడు రాజు అయ్యేవాడేమో.
లేక ఈ పిల్ల మాటను బట్టి వీడు హెబ్రీడు కాబట్టి వీడిని చంపేయండి, ఈ తల్లిని తండ్రి కూడా చంపేయండి అంటే మోషే అసలు ఉండేవాడే కాడు. ఎంత జ్ఞానంగా బిడ్డ ప్రవర్తించిందో చూస్తుంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఏమంటుంది, ఎలా మాట్లాడుతుంది ఆ బిడ్డ, ఎంత మంచిగా ఆ రాణికి సమాధానం చెప్తుందో చూడండి. ఆ చిన్నది ఏం చెప్తుంది? 7వ వచనము, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా. ఏటి ఒడ్డున స్నానం చేసే ఫరో కుమార్తెల దగ్గరికి ఈ పెట్టి వచ్చింది. ఆ పెట్టెను తెరిచి చూచేటప్పటికి ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆడి పైన ఒక గొంగళి కనపడుతుంది. హెబ్రీలకు గొంగళి వాడతారు. అది చూడగానే ఓ వీడు హెబ్రీయుడు రా అనుకున్నారు. ఏడుస్తున్నాడు, ఏం చేద్దామా అనుకుంటున్నారు. నిక్కా మూమెంట్లో, కష్ట సమయంలో, అక్కర సమయంలో ఎలా మాట్లాడాలో నేర్చుకుంది, తల్లి నేర్పింది. నీ బిడ్డలకు తల్లివైన నువ్వేమి నేర్పుతున్నావు? విలువలు తెలుసా? పెద్దల మధ్యలో ఎలా ప్రవర్తించాలి, సేవకుల మధ్యలో ఎలా ప్రవర్తించాలి, అధికారుల మధ్యలో ఎలా ప్రవర్తించాలి, ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, పొరుగువారి మధ్యలో ఎలా ప్రవర్తించాలి, బంధువుల మధ్యలో ఎలా ప్రవర్తించాలి తెలుసా? నువ్వు నేర్చుకుంటే నీ బిడ్డలకు నువ్వు నేర్పగలవు. ఎన్నోసార్లు ప్రభు దగ్గర అడుగుతా, నాకు జ్ఞానం లేదయ్యా, ఈ బిడ్డలు నీ బిడ్డలయ్యా, వీరికి ఎలా బోధించాలో నాకు తెలియదయ్యా, నాకు జ్ఞానం ఇయ్యయ్యా అని ప్రభుని అడుగుతానండి. ప్రభు ద్వారా వాక్యం తీసుకొని మీకు అందిస్తుంటానండి. ఎంత విలువగా మాట్లాడుతుందో చూడండి. పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అంది యువరాణి. వాని అక్క పరుగున వెళ్ళింది. అక్కర్లో ఉన్న సమయంలో వెళ్ళిపోయింది. అమ్మా, ఈ పిల్లవాడు హెబ్రీయుడు అంటున్నారు కదమ్మా, ఈ పిల్లవాడిని పెంచడానికి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని తీసుకురానా, వెళ్ళు పట్టుకునిరా. ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగానే వెళ్ళి ఆ బిడ్డ తల్లినే పట్టుకొచ్చేసింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు పడ్డాయి. తల్లే వచ్చి పెంచుతుంది, పెంచినందుకు జీతం కూడా పొందుకుంటుంది. తల్లే పెంచుతుంది, పెంచుతున్నందుకు జీతం పొందుకుంటుంది. 2 ఒక్క దెబ్బకు వచ్చేసింది దీవెన. దైవ భయంలో పెంచుతుంది దాదిగా ఉన్న తల్లి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ రాజ్యం శాశ్వతం కాదు. శాశ్వత రాజ్యం పరలోక రాజ్యం. మనం నిజ దేవుని బిడ్డలం. మన పితరుడు అబ్రహాము భయంకర విగ్రహార్థంలో నుండి ఆ దేవుడు విడిపించాడు. ఆ దేవుడు ఎప్పుడో చెప్పాడు, బానిసలుగా ఉంటారు, తర్వాత నేను విడిపిస్తా అన్నాడు. కుమారుడా జాగ్రత్త, ఈ రాజ్యం కాదు, ఈ లోకం కాదు కాదు, శాశ్వతమో అసలు కాదు, ఈ జీవం కాదు కాదు, శాశ్వతమో అసలు కాదు, ఈ తనువు మంటికి మన్నై పోవునెప్పుడు తెలుసుకో, ఈ లోకం కాదు కాదు, శాశ్వతము అసలు కాదు, ఈ ధనము ఘనము మాయా, ఈ చదువు పదవి మాయా, నీకున్నవి అన్ని క్షయము, నీకున్నవి అన్ని క్షయము, ప్రభు యేసే అక్షయము, ప్రభు యేసే అక్షయము, ఈ లోకం కాదు కాదు, శాశ్వతము అసలు కాదు, ఈ జీవం కాదు కాదు, శాశ్వతము అసలు కాదు, ఈ తనువు మంటికి మన్నై పోవునెప్పుడు తెలుసుకో. తల్లి చెప్తుంది, నాయనా ఈ లోకము రాజ్యము శాశ్వతం కాదురా.
మన దేవుడు నిజ దేవుడురా, మాట్లాడే దేవుడురా. మన తాతగారికి ఎప్పుడో చెప్పాడురా, బానిసలుగా ఉంటారు, తర్వాత నేను అద్భుతాలు చేసి వీరిని బయటికి తెస్తాను అని దేవుడు ఎప్పుడో, ఆదికాండం 15వ అధ్యాయం, మీ తాతగారైన మన పితరుడైన అబ్రహాంకి దేవుడు చెప్పాడు నాయనా. 15వ అధ్యాయం 11వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమునందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులుగా ఉన్నారో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారు అని చెప్పారు నాయనా. మన లోకము ఈ లోకము కాదు, మన దేవుడు నిజ దేవుడు. తల్లి మాటలు, విశ్వాసపు మాటలు ఉగ్గుపాలతో పిల్లవాడిపించాయి. నీ మాటలు నీ బిడ్డల భవిష్యత్తును తీరుస్తాయి, దిద్దుతాయి. నీ మాటలు నీ బిడ్డలు గొప్పలను అవ్వడానికి, అధములను అవ్వడానికి ఉపయోగపడతాయి. తల్లివైన నీవే. అందుకే సామెతలు 14:1 జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును అని వాక్యం చెప్తుంది. తల్లివైన నీవు జ్ఞానం గల దానివైతే బిడ్డల విలువలు పెరుగుతాయి. ప్రభుని నమ్మిన తర్వాత విగ్రహారాధన అన్ని విడిచిపెట్టింది అమ్మగారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే, ఒక అక్క నిజ దేవుడు తెలియదు, సెకండ్ గ్రేడ్ చదువుతూ ఉండగా కడుపు నొప్పితో బాధపడుతూ ఎంతోమంది డాక్టర్ చూపించారు. కానీ ఆవిడ ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, కానీ నిజ దేవుడు తెలియక ఆమె చనిపోయింది. తర్వాత అమ్మగారిని చాలా ప్రేమగా చూసేది మా అత్తయ్య గారు. వాళ్ళ అన్నయ్య ఒకడు ఉండేవాడు, ఒక ఎమ్మెల్యే కూతురుగా ఉంది. అన్నయ్య ఉన్నాడు, ఈవిడ యేసుప్రభుని నమ్ముకుంది. వారికి యేసుప్రభు తెలియదు. యూనివర్సిటీలో చదువుతుండగా యేసుప్రభు గొప్ప దేవుడని విన్నది. యేసయ్య వాక్యం విన్నాక, ఇది యేసయ్య వాక్యం విన్న తర్వాత ప్రభువుకి ఇష్టంగా నడవడం నేర్చుకుంది. ఎవరు చెప్పలా, బొట్టు తీసేసింది. యేసయ్య పేరు నొసట ఉంటుందని తెలుసుకుంది. బొట్టు నాకు అక్కర్లేదు అంది. సెలవుల్లో యూనివర్సిటీ నుండి ఇంటికి వెళితే అన్నయ్య చూస్తాడు, కొడతాడు. కానీ నిర్ణయించుకుంది. ఒక నిర్ణయానికి వచ్చేసింది, ఏమైనా పర్వాలా దేవుడు మాకు కావాలి, ఏమైనా పర్వాలా దేవుడు నాకు కావాలి. ప్రియులారా, ప్రభు కొరకు నిలబడింది. వివాహం అయిపోయింది. ప్రార్థించేది, బిడ్డలను ఎలా పెంచుకోవాలో నేర్చుకుంది. పిల్లలకి ఎలా పెద్దలను గౌరవించాలో నేర్పింది. నిజ దేవుడు ఎవరో, ఎలా ఆయనలో నడవాలో నేర్పింది. చెప్పడం కంటే ఆమె ఆచరించి చూపించింది. ఫలితముగా పిల్లలు తల్లి అడుగుల్లో నడిచారు. తల్లివైన నీవు నేర్చుకుంటే నీ బిడ్డల భవిష్యత్తు విలువలో ఉంటుంది. పిల్లల యొక్క భవిష్యత్, వాళ్ళు ఎన్నుకునే ఎంపిక తల్లివైన నీ మీద ఆధారపడి ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు ఏమి ఎంచుకున్నాడు? హెబ్రీ 11:23-26 చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఏంటట, ఏమెంచుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనం కాదు నాకు కావాల్సింది, ప్రభు కొరకు నిలబడటం కావాలి. ఏంటి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. మోషే పెద్దవాడైనప్పుడు 24వ వచనం, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ పడటం మేలు అని ఆలోచించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అయితే రాజ్యం వస్తుంది, రాజ్యం నాకు అక్కర్లా, రాజాది రాజు రాజ్యం కావాలి. అబ్బా, ఎక్కడి వచ్చింది?
తల్లి నుండి వచ్చింది. తల్లివైన నీవు ఏమిస్తున్నావు నీ బిడ్డలకి? అయ్యా నాకయ్యా 2 పిల్లలయ్యా, పెద్ద అమ్మాయికయ్యా ఒక నెక్లెస్ చేయించానయ్యా, చిన్న అమ్మాయి కూడా చేయించాలని చూస్తున్నానయ్యా. పెద్ద అమ్మాయికయ్యా ఒక 2 సెంట్లు స్థలం కొన్నానయ్యా, చిన్న అమ్మాయి కూడా అయ్యా పక్కన ఎవరైనా అమ్ముతారు ఎవరైనా చూస్తున్నానయ్యా. అయ్యా బాగా ప్రార్థన చేయి, పక్కన దొరికితే బాగుండయ్యా, ప్రార్థన చేయయ్యా. ఏంటమ్మా ఏంటంట? అయ్యా పెద్ద అమ్మాయికి అయ్యా పెళ్ళయిందయ్యా, అల్లుడు బాగానే ఉండడయ్యా, 2వ అమ్మాయి కూడా అయ్యా మంచి సంబంధం వచ్చినట్టుగా ప్రార్థన చేయయ్యా. ఏంటయ్యా ఏంటమ్మా? అయ్యా అట్లాగే ప్రార్థన చేయయ్యా, దేవుడికయ్యా కానికిస్తానని మొక్కుకున్నానయ్యా, మంచి సంబంధం దొరికితే అయ్యా దేవుడికయ్యా కానికిస్తానని మొక్కుకున్నానయ్యా. ఏంటమ్మా ఈ భక్తే? ఏ నేర్చుకుంటున్నావు? ఈ దేవుడు రాజాదిరాజు, ఈ రాజుకు అసాధ్యమైనది ఏది లేదు. విశ్వాసం నువ్వు నేర్చుకుంటే, దేవుల్లో భయం కలిగి నడవడం నేర్చుకుంటే నీ బిడ్డలకు నేర్పుతావు. అదే నిజమైన ఆస్తి. మా నాన్నగారు నాకు చిల్లిగా వీలా ఏమి ఇచ్చాడు తెలుసా? ఐ గేవ్ యూ పర్మనెంట్ ఫాదర్ అన్నాడు. మీకు నిత్యం ఉండే తండ్రిని ఇచ్చా అన్నాడండి. రికమెండేషన్ ఉంది, పలుకుబడి ఉంది, ఆయన ట్రై చేస్తే ఉద్యోగం వస్తుంది నాకు, ప్రార్థన చేయి చేద్దాం, ఇస్తావు, చూద్దామని. నీకు ఇప్పుడే వయసు ఎంతరా? 19 సంవత్సరాలు, ఉద్యోగం చేసి ఏమి ఇవ్వాలరా? వచ్చేప్పుడు వస్తుందిలే అన్నాడు. ఓహో ఇదే సంగతి, నిన్ను నమ్ముకున్నానయ్యా. నేను నమ్ము మనుషులు చెయ్యి విడచినా, ఏ వేళ నా యేసు చెయ్యి విడువడు. నేను నమ్మే మా తండ్రిని. ఏంట్రా ఎవరు ఉద్ధరిస్తావరా? నీ వయసు ఎంతరా? ఆడుకునే వయసు, పోరా ఆడుకోపో. 19 సంవత్సరాలు. ఓహో ఇదా పెద్ద ఉద్యోగం. అప్పటికే ఆయన మాట విని మంచి ఉద్యోగం పోయింది. ఓకే నిన్ను నమ్ముకుని చెప్పే గతి, నిన్ను నేను నమ్మను అన్నాను. మా నాన్నగారితో స్వయంగా అన్న మాట, నిన్ను నమ్మితే చెప్పే గతి, నిన్ను నేను నమ్మను, నువ్వు అప్పచెప్పావుగా పర్మనెంట్ తండ్రిని, ఆయన నమ్ముకుంటా అన్నానండి. ఒంటరిగా వెళ్ళి ప్రార్థించేవాడిని. తండ్రి చదువుకున్నాను తండ్రి, ఇంజనీరింగ్ చదువుకున్నాను తండ్రి, నాకు ఉద్యోగం కావాలి, నిత్యం ఉండే తండ్రి. ఆయన అప్పగించాడు మా నాన్నగారు. ఆయన అడిగా, ఇచ్చాడు నా తండ్రి. నా తండ్రి ఆయన నమ్మినప్పుడు, ప్రభా నిన్ను నమ్మేనయ్యా, నీ కొరకు బ్రతకాలి, సహాయం చేయి అంటూ ఉండగా ప్రార్థనకు వచ్చింది. మా ఇంట్లో సేవ జరుగుతుంది. ప్రార్థనకు వచ్చి ఒక అమ్మాయి, ఏమండి మీ ఇంట్లో దేవుడి పుస్తకాలు చాలా ఉంటాయిగా, నాకు ఈవా చదువుకుంటానంది. ఇస్తే ఒకరోజు దానిలో పేపర్ పెట్టా అంటుంది. ఏంటి దానిలో పేపర్ పెట్టిందంట. ఆ పేపర్ చూస్తే నువ్వు ఇంద్రుడు చంద్రుడు అది ఇది, అబ్బో ఏమి రాసిందిరా బాబా, ఏమి కవిత్వం రాసింది. ఆ కవిత్వం చూస్తే మా అమ్మ చూసిందంటే ఏమి లేదు. అందుకని ఒక మూలకెళ్ళి, ఎక్కడో ఎవ్వరు లేని టైంలో మూలకెళ్ళి బాత్రూంలో కూర్చొని ఈయన బోడబాక చదవా, ఎక్కడ దాచితే మా అమ్మ కనపడుతుందేమో అని తగరంలో చుట్టి మట్టి తీసి గుంట దాచా. నాకు గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ పోతాం, ఆ గుంట తీయటం, ఆ చదవటం, మళ్ళీ మట్టిలో పాతితే చూడండి ఎంత విలువగా ఇచ్చాను. మట్టిలో పాతితే పాడైపోద్దామని కవర్లో చుట్టి గుంట తీసి గుంటలో పెట్టి ఎప్పుడైనా మనసు పుట్టినప్పుడల్లా వెళ్ళి చదివేవాడిని. ఒకరోజు దేవుడు అప్పచెప్పి ప్రార్థన చేస్తుంటే ప్రభు చెబుతున్నాడు, ఇది తప్పు కదా, తగిన టైంలో నేను కదా నేను చూసుకునేది, ఇది నాకు ఇష్టం లేదు అన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత, ఏమండి ఏం చేశారు, నేను రాసిన ఉత్తరం ఏం రిప్లై రాలేదు అంది. రిప్లై రావటం కాదు, వీపుకి అప్లై అవుతుంది. రిప్లై కాదు, మా అమ్మ వీపుకి అప్లై చేస్తుంది, అమ్మ చేసిన వీపు విమానం మోత మోగిస్తుంది, అక్కర్లేదు అన్నానండి. వదిలే. తర్వాత హీడు దొరికేటట్టు లీడర్ ఇంకో చర్చికి వెళ్ళింది. అక్కడ పాస్టర్ గారి తమ్ముడిని పట్టేసుకొని చేసేసుకోదు పెళ్ళి.
ప్రభు అద్భుతంగా కాపాడాడు. ప్రభుని అడిగా, ప్రభు ఇక్కడుంటే ఏమైపోతానో నాకు తెలియదు, దూరం వెళ్ళిపోవాలి నేను అంటూ ప్రార్థన చేస్తే ప్రభు నన్ను మంచి ఉద్యోగం వినుకొండలు ఇచ్చాడు. పిల్లల మధ్యలో సండే స్కూల్ పిల్లలు నాకు ఎంతోమంది తెలుసా, 100-120 మంది ఉండేవారు. మా సంఘంలో చర్చిలకు వచ్చేది 30 మంది అయితే నా సండే స్కూలు 100-120 మంది ఉండేవారు. అలా ప్రభు ఆయన పనిలో లేపుకుంటూ వచ్చాడు. ఒంటరిగా ప్రార్థించినప్పుడు, నువ్వు చెప్పావుగా ప్రభువా, నా సొంత నిర్ణయం తీసుకోలేదు కదా ప్రభువా, తగిన యోగ్యురాలు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తే అమ్మగారిని ఇచ్చాడు ప్రభు. భక్తిలో టాప్, అన్ని ఎక్కడ వెనక లేదండి. ఆమెలో భక్తిలో విశ్వాసంలో నేనే తక్కువ అనిపించేది. ఏ విషయంలో చూసినా పైనే ఉండేదండి. చదువులో, ఆర్థికంలో, ఉద్యోగంలో, అన్ని భక్తిలో అన్ని టాపే. ప్రభా నీకు వందనాలు. ప్రభు చెప్పినట్టు నడవటం నేర్చుకుంటే మన ఎంపిక ఉన్నతంగా ఉంటుంది. తల్లి దయభయంలో ఉంది. మా అమ్మగారు 5 గంటలకు లేచి మా కొరకు ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన యేసు ప్రభు కాదు, దేవుడు లేడు అన్న నాలాంటి మూర్ఖుడిని, బుద్ధి లేనోడిని మార్చింది. ఎంతవరకు తీసుకొచ్చింది అంటే ఎంపిక ఎలా చేసుకోవాలో కూడా చేసింది. యవనస్తులు యవనాశలలో పడి ఏదో ఒకటని కొట్టుకులాడుతున్న దినాలలో నా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకొని ప్రభు మీద ఆధారపడి ప్రభు చిత్తములో నడవటానికి యోగ్యురాలైన ఆమెను నాకు భాగస్వామిగా ప్రభు ఇచ్చాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఎంపిక చేసుకుంటున్నాడు. ఫరో కుమార్తెగా అయితే రాజునవుతా. ఈ రాజు నిత్యం ఉంటుందా? ఈ రాజ్యం నిత్యం ఉంటుందా? నాకంటే బలవంతుడైన రాజు వస్తే నేను ఓడిపోతాను కదా. ఒకవేళ ఏ రోగమో వస్తేనో, ఏ పరిస్థితులు అయితే, ఏ యాక్సిడెంట్ అయితే చచ్చిపోతా కదా. రాజ్యం ఉండదు కదా. అల్పకాలం ఉండేయే కదా ఇవి, అల్పకాలం ఉండేయే కదా. దేవుని బిడ్డలతో కలిసి శ్రమలు పడి ఆ రాజ్యంలో ఉంటాం నాకు చాలు. ఏమి ఎంపికండి. 1 కిలో బంగారంగా శుద్ధ పెట్టి ఒక బైబిల్ పక్కన పెడితే ఏం ఆశపడతావు? ఒక ప్రక్కన దాదాపు 6-7 బంగారు ఆభరణాలు పెట్టి ఒక ప్రక్కన బైబిల్ పెడితే ఏమి ఇష్టపడతావు? ఒక ప్రక్కన ఉద్యోగ సర్టిఫికేట్ ఒకటి పెట్టి పెద్ద ఆఫీసర్గా ఒక ప్రక్కన బైబిల్ పెడితే, ఓ ప్రక్కన అందమైన అమ్మాయిని పెట్టి ఇదిగో ఈ అమ్మాయి నీకు కాబోయే అమ్మాయి ఆ పెట్టి బైబిల్ ఒక పక్కన పెడితే, అందగాడైన మంచి డ్రెస్ వేసుకొని సూటు బూటు వేసుకొని ఎర్రగా బొరగా ఉండి మంచిగా ఉండి బంగారు నగలు వేసుకొని ఉన్న కుర్రాడిని ఒక పక్కన పెట్టి మామూలు బైబిల్ ఒక పక్కన పెడితే ఎంపిక ఏముంటుంది? బ్రహ్మాండమైన బిల్డింగ్ ఒక పక్కన పెట్టి దేవుడి వాక్యము, దేవుని సేవకుడు వాక్యం ఒక పక్కన పెడితే, ఆ పక్కన యేసయ్య నమ్మిన వాళ్ళు కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళందరూ భయంకర బాధలు పడుతూ రక్తం కారుతా ఉన్న ప్రజలను పెట్టి వాళ్ళ పక్కన పెట్టి బంగ్లాలు బిల్డింగ్లు అన్నీ పక్కన పెడితే ఏమనుకుంటాం? చెప్పండి, ఏమనుకుంటాం? నిజం చెప్పుదాం మనం. ఏమనుకుంటావురా? చెప్పండి రా మీరు. బైబిల్ అనుకుంటావు? మనమానలా ఎన్నుకో కదమ్మా, అనుకుంటామా? నిజంగా అబ్బో బంగారం, ఇంత పెద్ద కేజీ బంగారం, ఎన్ని బంగారు ఆభరణాలు వస్తాయో అన్ని దిగేసుకోవచ్చు. మా అమ్మ 2 పోగులు కొని బియ్యమంటే 2 గాజులు కొని బియ్యమంటే ఇన్నిసార్లు పెట్టట్లా. అబ్బా ఇన్నా ప్రార్థన మనసులో చేసుకుంటాలి. దేవుడికి నా సంగతి తెలియదా? ఈ సమయం పోతే దొరుకుతుందా? ఈ ఉద్యోగమా? అసలు ఉద్యోగాలకు చస్తుంటే పైగా పెద్ద పోస్ట్. బైబిల్ మనసులో ఉందిగా దేవుడు. ఏం చేస్తారు? అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి మనుషుల్లో. క్రైస్తవ్యంలో అడ్జస్ట్మెంట్లు ఉండవు, ఆప్షన్లు ఉండవు. ఒకటే, ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపట్టుకోవడం అంతే. క్రైస్తవ్యంలో ఆప్షన్లు లేవు. ఏబిసిడీలు ఉంటాయి. ఒక ప్రశ్నకి 4 జవాబులు అడుగుతాడు, ఏదో రాయి అంటాడు. వచ్చినా రాపోయినా మైనస్ మార్కులు ఉండవు అనుకోండి, ఏదో ఒకటి పెట్టుకుంటూ పోతాం. ఏబి లేకపోతే సి ఏదో మొత్తం ఏదైతే అది అంతేగా జమీమా అట్లా ఉంటుందా? అంతే. నీ ఆప్షన్ కూడా అదేనా? నాది అట్లాంటిదే. రానప్పుడు ఏం చేస్తాం? ఏదో 4 చదివి ఇది అయ్యి ఉంటుంది, ఏదో పెట్టాను.
ఏదో 4 ఉండేగా, లేకపోతే అసలు ఏం లేకపోతే అసలు అర్థం కాదు. 4 ఆప్షన్లు ఇచ్చారు, ఏదో పెడదాలే. క్రైస్తవ్యంలో ఆప్షన్ లేదు. ఇర్మియా 15:19 ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపట్టు, అంతే. గుర్తుపట్టడమే ఒకటే ఆప్షన్. నీచమైనది ఏది, ఘనమైనది ఏది, అంతే. మోషే గుర్తుపట్టేశాడు. మోషే గుర్తుపట్టడానికి కారణం ఎవరు? అమ్మ. చిన్నప్పుడే దైవభయములు పెంచేసింది తల్లి. దైవభయములు పెంచబడిన తర్వాత పిల్లడు ఎక్కడికి వెళ్ళినా ఆ భక్తిలో ఎదుగుతాడు, వదలడం. చిన్నప్పుడు పడిన మైండ్లో పడిన స్టాండర్డ్ నిలబడతాయి. చిన్నప్పుడు మనసులో పడిపోయినాయి, చచ్చిపోయే వరకు మర్చిపోలేం. చిన్నప్పుడే అమ్మ మీ తాత ఇలా, మీ మేనత్తలు ఇలా అని చెప్తుంటే, నన్ను ఇలా కొట్టారు, ఇలా తిట్టారు, మీ నాన్నగారు రాగానే చాడీలు చెప్పేవాళ్ళు అని చెప్తే, వాళ్ళు రాని ఆ సంగతి నేను తేల్చుకుంటా అన్నాను, వాళ్ళు చంపేస్తా అన్నా నేను. ఇప్పటికీ మర్చిపోలా. చిన్నప్పుడు అమ్మ చెప్పిని బుర్రలో ఉండిపోయినాయి. చిన్నప్పుడు నీ బిడ్డలకు ఏం చెప్తావో అవి నిలబడి ప్రింట్ అయిపోతాయి. ఏం చెబుతున్నావు తల్లిగా నీ బిడ్డలకి? మోషే చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుని బిడ్డలు ఎవరు, నిజ దేవుడు ఎవరు, విశ్వాసం అంటే ఏంటి నేర్పింది తల్లి. ఓకే బెదు నేర్పిన మాటల ప్రకారం నడిచాడు మోషే. దేవుడి మాట ప్రకారం నిలిచాడు. దేవుడి బిడ్డల కొరకు కష్టాలు పడటం నేర్చుకున్నాడు. రాజ్యాన్ని వదులుకోవడం నేర్చుకున్నాడు. ఈ రాజ్యం అక్కర్లేదు, నిత్య రాజ్యం కావాలి. ఇది అయ్యో ఈ నా సహోదరులు, వీరు ఐగుప్తు ప్రజలు కాదు, వీళ్ళే నా సహోదరులు. సరైన వస్త్రాలు లేవు, భయంకరమైన పని చేస్తున్నారు, సరైనటువంటి పరిస్థితుల్లో లేరు వీరు, అయినా వీరే నా ప్రజలు. ఎంపిక చేసుకుంటున్నాడు. ఎవరు వీరు? నిజమైన బిడ్డలు కష్టాల్లో ఉన్నారు. సైతాను వీరిని ఇలా కష్టాల్లో పెట్టేస్తున్నాడు. నిజ దేవుడిలోకి ఉండకుండా చేయాలని చూస్తున్నాడు. లేదు వీరితోనే నేను ఉంటా, దేవుని బిడ్డలతో శ్రమలు పడతా, రాజ్యం నాకు అక్కరే లేదు. అన్యాయం చేసిన వారి పక్షంగా నిలబడ్డాడు. కొట్టేటప్పుడు కూడా కింద చచ్చిపోయాడు. ఆగింది. ఇద్దరు ఇశ్రాయేళ్ల మధ్య పోట్లాట్లుంటే, నైనా సోదరుడు అలా చేయొద్దు అంటే, నిన్న ఐగుప్తులు చెప్పినట్టు నన్ను చంపుతావు అనుకున్నావా అనగానే, ఆ రాజ్యంలో ఐగుప్తులు చంపితే మరణశిక్షే, చంపేస్తారని పారిపోయాడు మిద్యానికి. కానీ తల్లి నేర్పిన భక్తి పోలేదు. రాజ్యాన్ని వదిలి వెళ్ళాడు కానీ రారాజైన దేవుడిని వదలకుండా నిలబడ్డాడు. ఐగుప్తు రాజ్యాన్ని వదిలాడు కానీ రాజాదిరాజైన దేవుడిని, యేసు ప్రభుని, యెహోవా దేవుడిని వదలలేదు. తల్లి నేర్పిన భక్తి అంత ఉన్నతంగా ఉంది. తల్లివైన నీవు ఏమి నేర్చుకున్నావు? నీ బిడ్డలకు ఏమి నేర్పుతున్నావు? అమ్మగారు బిడ్డలకు నేర్పింది ఎక్కువ మాట్లాడేది కాదు, ప్రార్థన చేసేది. ఇద్దరు బిడ్డలు దేవుని భయంలో నడిచారు, విశ్వాసంలో పెరిగారు. తండ్రిగా, దైవజనుడుగా నా బిడ్డలు టీనేజ్ లోపే మారుమనసు పొందాలని నేను చెప్పాను. 13 సంవత్సరాలు కాదు, టీనేజ్ లోపే, 12 లోపే మీరు మారుమనసు పొందాలి. టీనేజ్ వచ్చే కొలది లోకము పాపాలు పెరుగుతూ ఉంటాయి. అలా చెప్పినప్పుడు అలాగే దేవుళ్ళలోకి వచ్చేశారు. చెప్పింది ఎన్నడూ జవ దాటేవారు కాదు. ప్రార్థన అంతే. దేవుని భయములో నడిచారు అంతే. స్నేహాలు, చెడు మాటలు తెలియదు వాళ్ళకి. ఫలితముగా ప్రభు వారి జీవితాలు, ఇద్దరి జీవితాలు పైకి లేపాడు అంతే. ప్రభువు నీతో ఉంటే నీవు ఎంపికలు సరిగ్గా ఉంటాయి. నీవు సరిగ్గా ఎంచుకుంటే, నీవు ఎంచుకున్నది నీ బిడ్డకు నేర్పగలవు. వారు కూడా వారి జీవితాల విలువలో పైకి వెళ్ళటం చూడగలవు. ఏకబేద అదే చూసింది, బిడ్డ గొప్పడవటం చూసింది. మిద్యాను దేశానికి వెళ్ళాడు కానీ అక్కడ కష్టంలో వారు సహాయపడటం నేర్చుకున్నాడు. చివరిగా ఆ యాజకునికి అల్లుడైపోయాడు. ఒంటరిగా ప్రార్థించేవాడు, భార్యతో కలిసి ప్రార్థన చేసేవాడు. మా తల్లి మాకు ఇది నేర్పింది, మేము నిజ దేవుని బిడ్డలం, అయితే ఆ దేవుడు నాకు కావాలి. సిప్పుర కూడా నేర్చుకుంది. మా అమ్మగారి దగ్గర ఉంటూ గొర్రెలు కాస్తూ ఉండేవాడు. ఆహారాన్ని పంపేది, ఇచ్చేది, వాటర్ బాటిల్ ఇచ్చేది.
ఆ గొర్రెలు కాస్తూ ప్రార్థించేవాడు మోషే. ఇలాంటి సమయంలో దేవుడే మోషేతో మాట్లాడాడు. ఒక పొదలో మంట మండుతుంది, పొద మండుతుంది కానీ పొద కాలటం లేదు. ఏంటో వింత చూద్దాం అనుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఏంటి పొద మండుతుంది కానీ పొద ఏంటి కాలటం లేదు? 2, 3 వచనాలు. ఆ 4వ వచనంలో దేవుడు మాట్లాడుతూ మోషే మోషే, చిత్తం ప్రభువా అంటున్నాడు. దగ్గర రావద్దు. 5వ వచనం నిర్గమకాండం 3వ అధ్యాయం. దగ్గరకు రావద్దు, నీ పాదముల దగ్గర ఉన్న చెప్పులు వదిలే. నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలం. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. మోషే ముఖము కప్పుకొని భయపడిపోతున్నాడు. వింటున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు. ఆ తర్వాత దేవుడే ఆయన నియమించాడు, అద్భుతాలు చేసి ఇశ్రాయేలు బయటికి తెచ్చాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు వెళ్తున్నాం. ఆయన రాసిన మాటే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. మొట్టమొదట ఏ బాధ వచ్చినా మొట్టమొదట బాధపడేది ఏంటి? మనసు. ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు, మనసు విరిగినేని ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు, కాచి అతకనేర్చు కమ్మరీడు. మనసు విరిగినేని మరి అంట నేర్చునా. ఇనుము విరిగితే 2, 3 సార్లు అతకొచ్చు. కమ్మరోడ దగ్గర తీసుకెళ్తే అతుకుతాడు. ఇనుము విరిగేనేని ఇనుమారు ముమ్మారు, కాచి అచ్చక నేర్చు కమ్మరీడు. కమ్మరోడ దగ్గర తీసుకెళ్తే ఎన్నిసార్లు అతుకుతాడు. మనసు విరిగితే అంటుతావా? అంటలే. ఫరో దగ్గరికి వెళ్తే ఫరో భయంకరంగా తిడుతున్నాడు. దేవుడేమో నువ్వు వెళ్ళు అంటున్నాడు. దేవుడేమో పంపిస్తున్నాడు, ఫరో ఏమో తిడుతున్నాడు. ఈసారి వచ్చావా చంపేస్తా, నా ముఖం చూడు. అద్భుతాలు చేశాడు. ఇంత చేసినా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు ఫరో రాజు. ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా పొద్దాకు వస్తున్నావు? 10వ అధ్యాయం నిర్గమకాండం 28వ వచనం. ఫరో నా ఎదుటి నుండి పో, భద్రము సుమి, నా ముఖమేక చూడొద్దు. నీవు నా ముఖం చూసిన దినమున మరణమైపోతావు, చంపేస్తా. పొద్దాకు వస్తావు, నా ప్రజలు పోనీ పోనీ అంటావు, మా దేవుడు ఆరాధించాలంటావు. సోమరులు మీరు, పనికిరారు మీరు. ఈసారి వచ్చావా? అంతరంగమందు విచారములు హెచ్చగా బాధపడిపోతున్నాడు. చంపేస్తాడట. ప్రభువా నువ్వు కాపాడు. ఎలాగో ప్రభు ద్వారా ధైర్యం పొంది ఇశ్రాయేలు బయటికి తెచ్చాడు, అద్భుతాలు చేశాడు. కొంత దూరం వచ్చాక మాకు ఆహారం కావాలి అంటారు, కొంత దూరం వచ్చాక మాకు నీళ్లు కావాలి అంటారు, కొంత దూరం వచ్చాక ఏంటయా చవిసారం లేని మన్నా ఇస్తావంటాయా? ఏంటి చవిసారం లేని మన్నా ఇస్తావంటాయా? ఏంటయా నువ్వు చేసేది? సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఏమంటాడు చూడండి. ఐగుప్తులో మేము 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నటువంటి చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అంటే చిలకడ దుంపలు గుర్తొస్తున్నాయి. నువ్వేమో ఊరికే మన్నా మన్నా అంటున్నావు, కొత్తిమీర గింజలాగా ఉన్నాయి ఇవి. మాకేమో మాంసము కావాలి. ఏంటయా నువ్వు పెట్టేది? ఏంటయా నువ్వు పెట్టేది? చవిసారం లేని ఆహారం పెడుతున్నావు. చేపలు తిన్నాం, కూరగాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, మాంసం తిన్నాం, గడ్డలు తిన్నాం, తెల్లగడ్డలు. నువ్వేం పెడుతున్నావు? ప్రియులారా, వారు పెట్టే బాధలకి భయంకరంగా బాధపడుతున్నాడు. ఒక పరిస్థితిలో ఈయన చంపేద్దామంటున్నారు, 16వ అధ్యాయం. ఇక మాకు లాభం లేదు, చంపేద్దాం వీళ్ళని.
చదవండి, ఇంట్లో అధ్యాయం అంతా చదవండి. మోషేకు ఎదురుగా లేచి కేకలు పెడుతున్నారు. సాగిలపడి ఏడుస్తున్నాడు. హృదయంలో బాధ. ఎందుకు పిలిచావు ప్రభా నన్ను ఈ మాటలు పట్టాక వీళ్ళతో తన్నించుకోటాక, వీళ్ళతో తిట్టించుకోవటానిక? నా అంతరంగమందు విచారములు హెచ్చగా, మనసులో భయంకరమైన బాధ. విచారం అంటే ఏంటి? విచారం అంటే ఏంటి? నా అంతరంగంలో విచారం హెచ్చగా, విచారాల పెరగగా. విచారం అంటే ఏంటమ్మా చెప్పండి? బాధలు, కష్టాలు, విచారములు, బాధలు, దిగుళ్ళు, కష్టాలు. ఇవి వచ్చినప్పుడు ముందు మనసు బాధపడుతుంది. సమస్యలు వచ్చినప్పుడు ముందు మనసుకు తగులుతాయి బాధ. పరీక్ష తప్పామనుకోండి మనసుకు బాధపడుతుంది. ఎవడైనా తిట్టాడనుకోండి మనసు బాధపడుతుంది. ఏంట్రా ఏరా డబ్బులు తీసుకురావు అని అడిచాడు అనుకో, ఏమైంది ఆ రోజల్లా? మనసు అంతా బాధపడి ఏం తినబుద్ధి కాలా, ఉండబుద్ధి కాలా, ఏడుపు వచ్చేస్తుంది. కొంతమంది అనే మాటలు మనసుని భయంకరంగా పిండేస్తాయి. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. మనోవ్యాధికి మందు లేదు. విచారాలు హెచ్చగా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా పెరిగిపోతున్నాయి. విచారం, కొన్ని సమస్యలు, కొన్ని మాటలు, కొన్ని పరిస్థితులు విచారాలు పెంచుతాయి. మనసును చంపేస్తుంటాయి. ఇక మనసు అంటది, ఈ సమస్యలు తీరవు కానీ, ఈ బాధలు తీరవు కానీ, నీ జీవితం బాగు కాదు కానీ, మీ ఆవిడ మారదు కానీ, మీ నాన్న మారడు కానీ, నీ భార్య మారదు కానీ, నీ భర్త మామూలుడు కాడు కానీ, అసలు ఈ పక్కన వాళ్ళు సూటిపోటు మాటలు అంటున్నారు కానీ, ఇంత బ్రతికి ఇన్ని మాటలు పడతావా? మనసు చెప్పండి అల్లాడుతుంది. ఈ మనసు అల్లాడినప్పుడు నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని ఆశపడతాం. ఇక నేను బ్రతకను అంటారు, చచ్చిపోతా అంటారు, ఊరుదులు వెళ్ళిపోతా అంటారు, బావిలో దూకుతా అంటారు, ఏమో చేసుకుంటా అంటారు. ప్రియులారా, ఏంటి ఈ పరిస్థితి? మోషే అంటున్నాడు, ఈ కీర్తన రాసింది మోషే, దైవజనుడు మోషే. నా అంతరంగంలో విచారాలు పెరుగుతున్నాయి. నా మనసులో ఉన్న బాధలు ఎవ్వరూ తీర్చలేకపోతున్నారు. నా బాధలు ఎవ్వరూ తీర్చలేకపోతున్నారు. నెలంతా పని చేస్తున్నా, జీతం తీసుకునేటప్పటికీ పిల్లల రోగగ్రస్తులు అయిపోతున్నారు. ఆ జీతం తీసుకున్న వెంటనే అప్పులోళ్ళు వచ్చారు, అప్పులోళ్ళన్నీ తీసుకెళ్ళిపోయారు. జీతం వచ్చింది అనుకున్నాను, తీసుకొని తిందామనే టైంలోపు ఏ రోగం వచ్చింది, ఏ సమస్యలు వస్తున్నాయి. ఏంటి నా పరిస్థితి? ఇన్ని నెలలుగా జీతం తీసుకున్న వెంటనే ఏ రోగాలు వస్తున్నాయి, ఏ అప్పులలో వస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఇన్ని సంవత్సరాలు జీతం ఉద్యోగం చేశాను, వెనక చూస్తే చిన్న స్థలం కూడా కొనుక్కోలేకపోయా. పెళ్లికి వయసుకు వచ్చారు, ఆ పిల్లలకు ఒక పైసా వెనకేయలేదు, ఏ రూపాయి ఖర్చు పెట్టలేకపోతే ఏ పెళ్లి చీట కన్నా కావాలిగా రూపాయి కూడా లేదే. మనసు వేదన పడుతుంది. కొన్ని పరిస్థితులు మనసును పిండేస్తుంటాయి. ఇంత కష్టపడి చదివిస్తున్నానే, ఈ పిల్లవాడు ఏంటి ఇలా అలవాటైపోయాడు, మాకు సరైన చదువు లేదు, ఉన్న ఎకరం మా అమ్మ ఇచ్చింది, మా నాన్నగారు ఇచ్చాడు, ఈ అమ్మి పిల్లోడు ఇంజనీరింగ్ చదవాలి, గొప్పోడు కావాలని ఆశపడితే ఈ పిల్లవాడు ఏంటి ఈ డ్రగ్సా ఏంటో ఇప్పుడు వస్తున్నాయి అన్ని మందులు, ఆకులు, ఏంటది గంజాయికి అలవాటు పడ్డాడేంటి నా పిల్లాడు. నాకు చదువు రాలేదు అనుకుంటే ఈ పిల్లవాడికి ఈ పొలమంతా అమ్మి పెడితే, అలా కాలేజీ నుండి మా ప్రిన్సిపల్ గారు పిలిపించాడు, మీ అబ్బాయి చెడు పిల్లలతో స్నేహాన్ని పెడుతున్నాడు, గంజాయి తాగుతున్నాడు, పోలీసులు పట్టుకుంటే మాకు సంబంధం లేదు, పిల్లవాడు పెంచుకో జాగ్రత్తగా అంటున్నాడు.
ఏం చేయాలి నేను? నాకెటు తిరిగి చదువు లేదు, నాలాగా నా పిల్లడు కాకూడదు అనుకుంటే ఏంటి ఇలా అయిపోయాడు? వాడి ఇంటికి వచ్చేవారికి ఎదురు చూస్తుంది. ఆ పిల్లవాడు చెబుతుంది, ఆ పిల్లవాడు మాటలా. ఒక దినాన పిల్లవాడికి చెప్పింది, నాయనా మాకు చదువు లేదురా, చాలా కొంచెం చదువుకున్నా, మీ నాన్నగారు చేసే పనికి వచ్చే జీతం సరిపోదు మన ఇంటికి, అయినా నువ్వే ఒకటివే కొడుకువి, సర్వం నువ్వని, పొలం కూడా అమ్మేని పర్లేదని, నువ్వు చూడబోతే ఇలా అలవాటైపోయావు. నువ్వు మారకపోతే నాకు చావే శరణ్యం. నేను కావాలో ఆ గంజాయే కావాలో ఆలోచించుకో. తల్లి చెప్పింది, ఎవరెవరికో చెప్పుకుంది, ఏమేమో చేస్తుంది, ఆహారాన్ని మని ఒకటే ఉండి ఏడుస్తుంది. పిల్లవాడే గుర్తొస్తున్నాడు. టిఫిన్ చేస్తుంది, వండుతుంది కానీ తినదు. అన్నం వండుతుంది, ఆ పిల్లవాడే గుర్తొస్తున్నాడు, తినదు. మనోవేదన హెచ్చుతుంది. ఆదరించేవాడు ఎవరో లేరు. నీ మనోవ్యాధి ఉన్న టైంలో ఆదరించేవారు లేకపోతే ఎంత బలహీనలైపోతారో చెప్పలేము. కొన్ని సమస్యలు మనల్ని బలహీనలు చేస్తుంటాయి. కొన్ని పరిస్థితులు ఆహారం వంట పట్టకుండా చేస్తుంటాయి. కొన్ని సమస్యలు నిద్ర పట్టకుండా చేస్తుంటాయి. కొన్ని సమస్యలు నాకు ఇంకా నిరీక్షణ లేదు అని సొంత నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేస్తాయి. మోషే అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా, విచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభు ఇతనిలో ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభువుని నమ్మాడు కాబట్టి, ప్రభు ఇతనితో మాట్లాడాడు కాబట్టి, ప్రభు ఇతను రక్షించాడు కాబట్టి, ఈ విచారాలు పెరుగుతున్న సమయంలో ప్రభు ఈయనకి ఏమిచ్చాడు? చెప్పండి, చదువు 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారము హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిచ్చింది. విచారం వల్ల కీర్తనలో 6:7 విచారం వల్ల ఏం జరుగుతుంది? కన్నులు గుంటలు పడతాయి. విచారం వల్ల కళ్ళు గుంటలు పడతాయి. కళ్ళు ఎట్లా వెళ్తాయి? ఎట్లమ్మా? లోపలికి వెళ్ళిపోతాయి. కళ్ళు చుట్టూ నల్లగా అయిపోతుంది, నిద్ర పట్టదు. విచారము నిద్ర పట్టనీదు. ఏం చేస్తుంది విచారము? కళ్ళు గుంటలు పడేటట్టు చేస్తాయి. అన్నం తినేదు, నిద్ర పట్టదు, మెలకు వచ్చేదో కొంచెం పడితే మళ్ళీ మెలకు రాగానే అదే గుర్తు వస్తుంది, నిద్ర రాదు. విచారము ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. విచారములు మనుషులను కృంగదీస్తాయి. సామెతలు 12వ అధ్యాయం 25వ వచనము. విచారము కృంగదీస్తుంది. విచారము ఏం చేస్తుంది? హృదయములో విచారము కృంగదీస్తుంది, కృంగిపోయేటట్టు చేస్తుంది. విచారము తొందరపడేటట్టు చేస్తుంది. 42వ కీర్తన. దేవుడు నమ్మావుగా, ప్రార్థన చేస్తున్నావుగా, దేవుడు సహాయం చేస్తాడన్నారుగా, ఏం జరిగింది నీకు? ప్రభు గొప్ప దేవుడు, మా దేవుడు ప్రాణమే పెట్టాడు, నా కొరకు చివరి రక్తబొట్టే అర్పించాడు, నన్ను ఎంతగానో ప్రేమించాడు అంటావుగా, ఏం జరిగింది నీకు? 42వ కీర్తన 9వ వచనం. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధల చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చేనేమి అని
ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను, నీ దేవుడు ఏ మాయనని నా శత్రువులు రోజంతా అడుగుతున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుస్తున్నారు. ఎముకలు కూడా కదిలిపోతున్నాయి వాళ్ళ మాటలు ఏంటంటే, ఎముకలు కూడా కదిలిపోతున్నాయి. ప్రాణమా ఎందుకు కృంగావు, నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? నిరీక్షణ నుంచి దేవుడి ముందు ఎందుకు తొందరపడతావు? విచారాలు పెరిగినాయి అని ఎందుకు తొందరపడతావు? ప్రాణమా దేవుడు ఏమయ్యాడు? దేవుడు దేవుడు అన్నావుగా, ఏం చేశాడు దేవుడు నీకు అంటున్నారు. దేవుడు నీకోసం ప్రాణమే పెట్టాడు. ప్రాణం కంటే ఎక్కువేముంది? ప్రాణమా కుంగిపోబాకాయ, ఎందుకు తొందరపడుతున్నావు? నాలో నీ వేళ తొందరపడుతున్నావు? దేవుని నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకా ఆయన్నే స్తుతిస్తా, ఇంకా ఆయన ఉన్నాడు నాకు. కష్టం నాకు వచ్చింది, బాధలు నాకు వచ్చేసినాయి, భక్తి లేని జనం నా ముందున్నారు. 43వ కీర్తన 1వ వచనం. దేవా నాకు న్యాయం తీర్చో, భక్తి లేని జనముతో నా పక్షము నా వ్యాజ్యమాడు. కపటము లోపల ఒకటి బయట ఒకటి ఉంది, అటువంటి కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించుతావు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, ఎందుకు నన్ను తోసివేశావు? శత్రు బాధతో వాళ్ళు పెట్టే బాధకు దుఃఖాక్రాంతున్నాయి, అటు ఇటు తిరుగుతున్నా. నీ వెలుగు నీ సత్యము బయలుదేరచాయి, అవి నాకు దారి చూపుతాయి. పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలానికి తోడుకొస్తాయి. దేవుని బలిపీఠం దగ్గరికి, ఆనందము సంతోషము కలుగజేసే దేవుని దగ్గరికి వస్తా నేను. దేవా నా దేవా, సితారా వాయిస్తూ కృతజ్ఞతాస్తుతులు చేస్తా. నా ప్రాణమా ఎందుకు కృంగావు? 5వ వచనం 43. నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? దేవుని నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఎంత విచారమైన ఆయన స్తుతిస్తా, ఆయన నాకున్నాడు. సాతాను ఎప్పుడు నీ పక్కనే జోరికలాగా, ప్రభు నమ్మావుగా, ఏం జరిగింది నీకు, ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది? కృంగదీయటము సాతాను పని, కృంగదీయటము సాతాను పని. విలాపాక్యాలు 3:33, 3:3. విలాపాక్యములు 3:33. ఎక్కడుందమ్మా విలాపాక్యాలు? యెషయా, ఇర్మియా తర్వాత ఉంటుంది విలాపాక్యాలు. హృదయ 3:33 అంటే దినము వాచ్యమాట వేదా. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైన బాధైనా కలుగ చెయ్యడ్డు. ఇది హృదయపూర్వకముగా ఈ దేవుడు నరులకు విచారము కానీ బాధలు కానీ కలుగజేయడు. ఈ దేవుడు బాధలు పెట్టేవాడు కాడు. బాధలో ఉన్నవాడిని ఏం చేసేవాడు? బాగు చేసేవాడు, విడిపించేవాడు. దేవుడు నాకేం చేశాడు అంటున్నావు? దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నీకు జీవం ఇచ్చాడు. నిజ దేవుడు ఎవరు, నిజ మార్గమే నీకు చూపించాడు. పెద్దలక్కడ ఆయన సేవకుడు నీ దగ్గర పంపించి ఆ శాపం నుండి ఎలా తప్పించుకోవాలో చూపించాడు నీకు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని తెలియజేసి మరణం నుండి విడిపించాడు దేవుడు నిన్ను. ఏం చేశాడు దేవుడు నిన్ను అంటావా? ఆయనే పరమభాగ్యాన్ని విడిచి లోకానికి నరావతారికి వచ్చాడు. నీ స్థానం నిలిచి నీ శిక్ష భరించాడు. నీకు నాకు విడుదల ఇచ్చాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు. నా అంతరంగంలో విచారములు హెచ్చగా, నాకు నువ్వు దొరికావు కదయ్యా. నువ్వు లేకపోతే, నిన్ను నమ్ముకోకపోతే ఏదో శరణ్యం అనుకొని చచ్చిపోయేవాడిని. కానీ నువ్వున్నావు కదయ్యా నాకు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేసింది. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూచుకుంటాడు, ఆయన సహాయం చేస్తాడు. ప్రియులారా, ప్రభు
ఒక దినాన ఒక సహోదరి వచ్చింది. పెద్దవాళ్ళు మంచి సంబంధమని చాలా డబ్బులు ఇచ్చి పెళ్లి చేశారు, కట్నం ఇచ్చారు, బంగారం ఇచ్చారు. కారు కావాలంటే కారు ఇచ్చారు, పెద్ద హోదా, చాలా ఆస్తి ఉంది అనుకున్నారు. అన్ని తీసుకున్నాడు. కానీ ఎప్పుడు పండగ వచ్చినా అది ఇంకా చాలు అన్నది ఈ స్వరం. ఇంకా అది ఇది అంటుంటే తల్లిదండ్రులు ఆ కొడుకుకు చెప్తుంటే ఆ గొంతెమ కోరికలు కోరుతూనే ఉన్నారు. ఈ పిల్ల అంది, ఇవ్వగలిగినంత ఇచ్చాము, మా తల్లిదండ్రులకి ఇంకేమీ లేవు, అయిపోయినాయి. ఉందో ఒక ఇల్లే, ఆ ఇల్లు వాళ్ళు వృద్ధాప్యంలో ఆ ఇంట్లో ఉండాలి వాళ్ళు. ఆ ఇల్లు అమ్మమను అంటున్నాడు వీడు. అమ్మే ప్రసక్తి లేదు అనగానే ఈమెకి తిప్పలు మొదలెట్టాయి. భయంకరంగా కొట్టేవాడు, సిగరెట్ తాగి వాతలేసేవాడు. ఈ భయంకర పరిస్థితులలో ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఈ బాధలు పెరిగాయి, ఇదేంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతుంది, తల్లిదండ్రులు చెప్తే పోయేలే అనుకుని ఆ ఇల్లు కూడా అమ్మేస్తారేమో, వాళ్ళకి కావాల్సింది నా క్షేమము, ఈ ఇల్లు అయిపోయాక ఇంకేముంది, వాళ్ళు ఏమైపోతారు అనుకుంటూ ఆ బిడ్డ ఆఫీస్కి వెళ్ళిపోయి ఏదో పని చెప్తే ఏదో చేసేసింది. అధికారి ఒక పని చెప్తే ఇంకో పని చేసింది. ఆయన చెడబడ తిట్టేశాడు. మైండ్ ఎక్కడో పెట్టుకుంటారు, ఏమో చేస్తూ ఉంటారు, పిచ్చిగా మాట్లాడాడు. అయినటప్పటికీ భోజనం మానేసింది. భోజన టైంలో ఎక్కులు పెట్టి ఏడుస్తుంటే ఫ్రెండ్ పక్కనే భోజనానికి అందరూ 3-4 కలిసి భోజనం చేస్తారు. భోజనం టైంలో అందరూ భోజనానికి వచ్చారు. ఈ రాలా ఏంటని వెళ్ళి చూస్తే ఒక ఫ్రెండ్ ఆ బాక్స్ అక్కడే పెట్టి ఎక్కులు పెట్టి ఏడ్చుకుంటుంది. ఏమయ్యింది? ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బాక్స్ మానేసి వచ్చేసారు. ఈ అమ్మాయి దగ్గరే కూర్చున్నారు. ఏంటంటే అన్నీ చెప్పి ఏడుస్తుంది. మిగిలిన వాళ్ళు అయ్యో పాపం అన్నారు, అలాగా ఇలా ఏమేమో చెప్తున్నారు, కంప్లైంట్ అంటున్నారు, అదన్నారు ఏమేమో వాళ్ళు తోచినే చెప్తున్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి ఉంది, ప్రార్థించే అమ్మాయి. విచారములు పెరిగినప్పుడు మనసు చాలా బాధపడుతుంది, సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు, విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది ఇచ్చింది, కాపాడింది అన్నాడు. ఆ దేవుడు నెమ్మది ఇచ్చేవాడు, గొప్ప ఆదరణ ఇచ్చేవాడు అని ఈ సహోదరి, ఈ బిడ్డ తన సాక్ష్యాన్ని చెప్పింది. తండ్రి జబ్బు అయిపోయాడు, డాక్టర్లు కష్టం అంటున్నారు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలం, యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంకా కావాలి అంటున్నారు. ఈ మందులు వాడకపోతే ఆయన బ్రతకడు అంటున్నారు. అప్పు తేగలిగిన స్థలాల్లో తెచ్చేసాం, ఏమి చేయాలో తోచని పరిస్థితి. ఒకవేళ డబ్బులు ఇచ్చినా బ్రతుకుతారో లేదో చెప్పలేను అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఎక్కులు పెడతా నాన్న దగ్గర కూర్చొని, నాన్న అయిపోయి ఏం చేయలేకపోతున్నామని చావు చివరో చూద్దామని ఎదురు కూర్చొని ఏడవాలా? చేసే దేవుడు లేనప్పుడు అదేగా. ప్రభు పాద దగ్గర కూర్చొని ఏడుస్తుంది, ప్రభా అన్నీ అయిపోయినాయి, నువ్వు ఉన్నావు మాకు, నువ్వు తప్ప మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరయ్యా, మా నాన్నయ్యా కాపాడయ్యా, అప్పులో ఉన్నామయ్యా, నువ్వు దేవుడు అయ్యా, మోషే దేవుడు మాకు దేవుడివేగా అయ్యా. ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. ప్రభు దర్శనంలో మాట్లాడుతున్నాడు, షారోన్ నీ తండ్రిని నేను బాగు చేయబోతున్నా, మీ తండ్రిని నేను బాగు చేయబోతున్నా. అలాగా ప్రభా, వందనాలు ప్రభా అంటూ ఉండగా ఆయన బాగైపోయాడు. చూస్తూ ఉండగానే పల్స్ అన్ని మామూలుగా వెళ్ళిపోతున్నాయి. కనపడుతుంది ఆ మానిటర్లో, ఎక్కడో పల్స్ డౌన్ అయిపోతున్నాయి. ఆ ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు చేయాలి, లేకపోతే కష్టం అంటున్నారు. అది చేసినా ఏమో అంటున్నారు. చూస్తూ ఉండగా పల్స్ వెళ్ళిపోతున్నాయి, అన్నీ నార్మల్గా వచ్చేస్తున్నాయి. డాక్టర్లు ఏంటి ఆశ్చర్యపోతున్నారు, మానిటర్ ఏదో పని చేయదు, ఇంకో మానిటర్ అయితే తెచ్చిపెట్టారు. ఇదేదో అయిపోయింది, ఇంతదాకా ఇది బ్రహ్మాండం పనిచేసింది, ఏమైందో ఇది అని మళ్ళీ ఇంకో మానిటర్ తెచ్చారు, అది బ్రహ్మాండంగా వెళ్తుంది. దీని కూడా ఏమొచ్చిందో ఇంకో మానిటర్ తెచ్చారు,
చెక్ చేస్తున్నారన్నీ. చూస్తుండగా కూర్చున్నాడు. వాళ్ళన్నీ మారుస్తూ ఉంటే పాప గమనిస్తుంది. ఏంటండి నాకు ఇట్లా ఉంది, ఏంటి ఇప్పుడు ఏంటి ఏదో ఇది మాట ఇది చెడిపోయింది అనుకోండి, మిషన్ ఇంకో మిషన్ తెచ్చాం. లేదండి, చాలా దుఃఖంలో యేసయ్యని నమ్ముకున్నాం, మేము ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీ తండ్రిని నేను ఏమన్నాడు, మీ తండ్రిని నేను స్వస్థపరచబోతున్నా, బాగు చేయబోతున్నా అన్నాడు. అదేనండి, అది చేశాడు. మా నాన్నని తండ్రి బాగు చేశాడు. ప్రియులారా, అందరి ముందు సాక్ష్యం చెప్పింది. ఇదే సాక్ష్యాన్ని బిడ్డకి చెప్తుంది తన ఫ్రెండ్కి. నీ భర్త ఇలా అంటున్నాడా, బాధపడకు, ప్రార్థన చెయ్యి, యేసయ్య నమ్ము, ఆయన మార్చగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రియులారా, ఈ మాటలో బాగా దప్పికైన ఎండలో పడి వచ్చినోడికి చల్లటి నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ మాటలో ఈ అమ్మాయికి టిఫిన్ మాని భోజనం మాని ఒక మూల కూర్చొని ఎక్కువ పెట్టి ఏడుస్తున్న అమ్మాయికి టానిక్ లాగా పనిచేసింది. యేసు ప్రభు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు అని వినింది. మోకరించి ఏడుస్తుంది అక్కడే పడి, ప్రభా ఇప్పుడు నాకు తెలియదయ్యా, నా ఫ్రెండ్ చెప్పిన మాటలు వింటుంటే షారోన్ అర్థమయ్యిందయ్యా, నాకు నువ్వెంత మంచి దేవుడువో అర్థమయ్యిందయ్యా, ఇది నా సమస్య, మార్చవా. ఎంత ఎక్కులు పెట్టి ఏడ్చిందో, ఎక్కుళ్ళన్నీ దేవుడి ముందు పెట్టి ఏడుస్తుంది. తన యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి 2వ దినవృత్తాంతాలు 16:9, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. సంచారం చేసే ఈ దేవుడు ఈ బిడ్డను చూచాడు. టైం దొరికినప్పుడు దేవుడిని అడుగుతుండేది. ఏమైందో తెలియదు. భార్య అంటే మహాప్రేమలోకి వచ్చేసాడు భర్త, ఏమో తెలియదు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే మొగమంద కందిపోతుంటే గబగబా వచ్చి తల నిమురుతూ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం బాధపడబాకు, ఉందలే, ఉన్నాయి, మీ నాన్నగారికి ఉన్నాయి, ఇప్పుడు నేనేం అన్నాను అడగలే, ఇంకా అడగలే, ఏంటో మైండ్ అట్ట అయిపోయిందిలే, కానీ నువ్వేం బాధపడబాకు, వద్దులే, సంతోషంగా ఉంటే నాకు కావాలి, నవ్వు, వద్దులే నవ్వు అంటున్నాడు. వద్దులే నవ్వు అంటుంటే దేవుడి దగ్గర ఏడుస్తుంది, ఇంకా ఏడుస్తుంది. బాధపడబాకు. ప్రియులారా, దినదినము ఆయన జీవితంలో మార్పు చూడగలిగింది. తల్లిదండ్రులు ఏది చెప్తున్నా, ఏంటమ్మా తెచ్చి ఇంకేం తెచ్చి పెడుతుంది, ఎదురు మాట్లాడుతున్నాడు. ఏంటి రో, ఏం పెట్టింది రో, ఇట్ట మారిపోయావు అన్నారు తల్లిదండ్రులు. జీవితము మారింది, భార్యల ప్రేమ పెరిగింది. ఇక్కడ కాదు, మనం వెళ్ళిపోదాం. ప్రియులారా, గౌతమి ఆ బిడ్డ పేరు. ప్రభు అద్భుతంగా మార్చేశాడు. ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉండేది. అలా 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 ఏమండి, నా మీద మీకు ప్రేమ ఉంటే ఒక స్థలానికి వెళ్దాం, చర్చికి తీసుకెళ్ళింది. అందరూ ప్రేమగా చూస్తున్నారు, అందరూ వందనాలు చెప్తున్నారు, అతని దగ్గర అందరూ మాట్లాడుతున్నారు, యవనస్తులు అందరూ వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు దగ్గర ఎంత ప్రేమ ఉంటుందా, మేము గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం, వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, ఎంత ప్రేమ ఏంటి, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు మందిరికి వెళ్దామా అడుగుతున్నాడు. ఏమై వెళ్దాంపా, ఆయన రెడీ అయిపోతున్నాడు, మందిరికి వచ్చేసాడు. యేసయ్య వాక్యం ఆయన జీవితాన్ని మార్చేసింది. యేసయ్య వాక్యం ఆయన జీవితాన్ని మార్చేసింది. చెప్తున్నాడు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నా పేరు దుర్గా ప్రసాద్ వద్దయ్యా, యేసయ్య పేరు పెట్టండి, క్రైస్తవ పేరు పెట్టండి, ఈ పేరు నాకు ఇష్టం అనిపించట్లా. ప్రియులారా, యేసు ప్రభు ఆదరించేవాడు. ఈ లోకంలో మన సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఆజ్యం పోసేవాళ్లే కానీ
ఆ సమస్యను తుంచేవారు ఉండరు. సమస్యను పెంచేవారే కానీ అబ్బో వాళ్ళ, అమ్మో వాడ, అమ్మో ఆమా, అబ్బో భలే ఇంట్లో పడ్డావమ్మా, మాకు తెలిసినా బాగుండేదమ్మా వద్దనేవాళ్ళం, అబ్బో ఏం పడ్డావమ్మా, ఏంటో పిచ్చి తప్పు, పెద్ద తప్పు తీసావమ్మా, పిచ్చి నిర్ణయం తీసుకున్నావమ్మా. ఎవరన్నా మారుతారు కానీ ఈడు మాత్రం మారడు, ఈ కుటుంబం మాత్రం మారు. ఇంకా గోడు చుట్టుపై రోకట పూట అన్నట్టు అసలే కాలుకి దెబ్బ తగిలింది, ఎవడో వచ్చి తొక్కాడు, ఏమవుతుంది? కొట్టుకులాడుతుంది ప్రాణం. కొన్ని సమస్యలు మన సమస్యలు ఇంకా పెంచుతాయి, ఆదరించేవారు ఉండరు. కానీ దైవజనుడు అంటున్నాడు, నా అంతరంగంలో విచారాలు పెరిగిపోతే నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది ఇచ్చిందయ్యా. ఆదరణ. ఈ దేవుడు ఎవరో? 2 కొరింథీ 1:3. ఈ దేవుడు ఎవరో? ఆదరించేవాడు. ఈ దేవుడు ఎవరు? కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. కొన్ని ఆదరణలు అంటలా, కొంతవరకు ఆదరిస్తా అంటలా. నువ్వు ఎక్కడ ఆదరణ పోగొట్టుకున్నావో, బిడ్డ మధ్యలో పోగొట్టుకున్నావా, భర్త మధ్యలో పోగొట్టుకున్నావా, ఉద్యోగంలో పోగొట్టుకున్నావా, సంఘంలో పోగొట్టుకున్నావా, కుటుంబస్తులలో పోగొట్టుకున్నావా, ఇంటి పక్కన వాళ్ళ దగ్గర ఆదరణ పోగొట్టుకున్నావా? ఎక్కడ నువ్వు ఆదరణ పోగొట్టుకున్నావో ఏంటంట? ఏ ఆదరణ కావాలో ఆదరణ, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి కలుగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. అబ్బాబాబా, పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. కొరింథీ సంఘానికి దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఓ సంఘమా, ఈ దేవుడు సమస్త ఆదరణ ఇచ్చేవాడు. నీకు ఎక్కడ బాధ ఉందో ఆ బాధ నుండి విడిపిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడ నీ జీవితంలో ఆదరణ లేదు, నీకు ఏ సమస్యలు నీ జీవితాన్ని ఆదరణ పోగొట్టినాయి, దేని వలన నీవు చాలా వేదన దుఃఖంలో మునిగిపోయావు, నా దేవుడు, చెప్పండి, మన దేవుడు, నా దేవుడు అంటా, మా దేవుడు నా దేవుడు అని అంటారా? చెప్పండి, ఏమంటామ్మా? నా అయ్యా నీ దేవుడయ్యా అంటారా? నా దేవుడు అని అంటావా? అరే చెప్పండి, ఏమంటా? అరే సరిగట్లా నేను మనం కలపకూడదయ్యా. నా 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 దేవుడు రాజీ. ఈ మనం అంత కలుపుకోవటం అంటే మనం అంటే అయ్యా మనం అంటే మళ్ళీ మనం అంటే బాగుంటుందయ్యా, నా అంటే స్వార్థం అంటారయ్యా అంటావా? నా దేవుడు సరే, మనం అందాంలే, మన దేవుడు. ఏ దేవుడు? ఏ దేవుడు జ్యోతి అమ్మా? అయ్యో రాజీ పడుతున్నావా? ఏ దేవుడు? అరే చెప్పు వీలా, ఏ దేవుడు? నా దేవుడు. సమస్త ఆదరణతో ఆయన మా శ్రమ అంతట్లో మమ్మును ఆదరిస్తున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా దేహమందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరిస్తుంది. కనికరము చూపు తండ్రి సమస్త ఆదరణ ఇచ్చే దేవుడు. ఆదరణ ఇస్తాడయ్యా. ఎవరిని ఆదరిస్తాడు ఈ దేవుడు? ఎవరిని ఆదరిస్తాడు? బాధలో ఉన్నవారిని ఆదరిస్తాడు, అంతేనా? ఎవరిని ఆదరిస్తాడు? 2 కొరింథీ 7వ అధ్యాయానికి వెళ్దాం, 6వ వచనం చూద్దాం. అయినను దీనులను ఆదరించు దేవుడు.
దీన మనసు నీలో ఉంటే, తగ్గించుకునే మనసు ఉంటే, ప్రభు పాదాలు పట్టుకుంటే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ప్రభు ముందు పెడితే ఈ దేవుడు ఆదరించే దేవుడు. ఆదరించే దేవుడు. 2019 సంవత్సరము మార్చిలో ఒక్కొక్క ఊరు ఆ రోజు కంటిన్యూగా మీటింగులు పెట్టాను. 4, 5, 6, 7 5, 6, 7 వరుసగా. ఇక్కడ కూడా మార్చిలో ఇంట్లో ఒక కూటం పెట్టా. పండుగ అప్పట్లో ఉగాది ఏదో పండగ వచ్చింది. వరుసగా కంటిన్యూగా మీటింగులు పెట్టా. 5వ తారీఖు, మార్చి 5వ తారీఖు ఫోన్ వచ్చింది నాకు రాత్రి 9:30 గంటలకి. డాడీ, నాకు అస్సలు బాగాలేదు డాడీ, నా కోసం ప్రార్థన చేయండి డాడీ, బీపీ 170, 180కి వెళ్తుంది అంది లీడియమ్మ. అమ్మగారేమో నైట్ డ్యూటీ అని కాలేజీలో ఉన్నారు అచ్చంపేటలో. నేనేమో ఆ సేవ కోసం ఇట్టండి ఏదో ఆ రోజు ఒక మీటింగ్ జరిగింది. ఆ నెక్స్ట్ డే ఇంకో మీటింగ్ ఉంది. ఆ 3 రోజులు కంటిన్యూ మీటింగులు ఉన్నాయి. 3 రోజులు సెలవులు వస్తే 3 ఊర్లో మీటింగులు పెట్టాను నేను. ఆ రోజు 9:30 గంటల టైంలో నాకు పని కోసం ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఏదో ఒక సలహా తీసుకుందామని రాత్రి 9:30కి నేను నా ఇంట్లో ఉన్నా. అమ్మగారేమో కాలేజీలో అక్కడ క్వార్టర్స్లో ఉన్నారు, నైట్ డ్యూటీ. 9:30 గంటల టైంలో ఇట్లా వచ్చిన ఆయనకి చెప్తున్నా, మా పాప ఇట్లా అని చెప్తుంది, ఆ పాపకి 8వ నెల ఇది అవ్వలేదు, 7వ నెల వస్తుంది, 170, 180 బీపీ ఎదుగా ఉంది డాడీ, ప్రార్థన చేయండి అని చెప్పింది పాప అంటే ఆయన అద్దిరిపోయాడు. బాబోయ్ 170 అంత ఉండకూడదండి అని పక్కన వెంటనే ఇంకో డాక్టర్ అమ్మ ఉన్న ఆ క్వార్టర్స్కి ఇంకొక అపార్ట్మెంట్కి తీసుకెళ్ళిపోయాడు. ఆమె దగ్గరికి వెళ్తే, అమ్మ బాబోయ్ మామూలు పరిస్థితి కాదు ఇది అని లీడియమ్మతోనే, లీడియమ్మ డాక్టరే, వాళ్ళ భర్త గారు డాక్టర్, ఆయన ఆడపడుచు డాక్టర్, ఆడపడుచు భర్త గారు డాక్టర్, 4 డాక్టర్లు ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మామయ్య గారు ఏదో ఊరు నుండి అప్పుడే వచ్చారు. చూస్తే బీపీ ఎందుకో వాళ్ళ ఆడపడుచు, లీడియా ఒకసారి టెస్ట్ చేయించుకో డాడీ దగ్గర చెప్తామండి వెళ్ళి టెస్ట్కి ఇచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకోవాలా, రాలేదు ఇంకా. ఈ పాప హాస్పిటల్ నుండి వచ్చి రిపోర్ట్లు అంటే పోయి తీస్తే బీపీ చూసి బాబోయ్ సామాన్యంగా లేదు, ట్యాబ్లెట్లు వేస్తున్నా కంట్రోల్ కావట్లా. రాత్రి 9:30 గంటలకు నాకు ఫోన్ చేసి, డాడీ బీపీ ఇట్లా ఉంది ప్రార్థన చేయండి అని అడిగింది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె పాపతోనే చెప్తుంది, చాలా సీరియస్, ఇమ్మీడియట్గా హాస్పిటల్ జాయిన్ అయిపోంటుంది అని మాకు చెప్తుంది. ఏమండి చాలా సివియర్ అండి, 170 బీపీ, పైగా కవల పిల్లలు ఉన్నారు, ఏమో ప్రమాదం, చాలా ప్రమాదం, ఇమ్మీడియట్గా చేర్చండి అన్నారు. ఏం చేయాలి? ఇది విన్న తర్వాత అమ్మగారి కబురికి ఫోన్ చేశా. నిద్ర పట్టదు, గుర్రపోతాని తిరిగిపోతుంది, తల్లి బిడ్డలకు ప్రమాదం అని చెప్పేశారు. అమ్మకు చెప్పగానే ఆమెకు వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఇలాగే చనిపోవడం తెలిసిందంట. ఇంకో సినీ యాక్టర్ కూడా ఒక ఆమె ఇలాగే డెలివరీ టైంలో ఇలా వచ్చి చనిపోవడం తెలిసిందంట. నిద్ర పట్టలు ఏడ్ చేస్తున్నాం అక్కడ. ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. ప్రభా సమస్తాదరణ ఇచ్చేది నువ్వే, ఏం చేయాలో నాకు తోచట్లా. నేనేమో నీ సేవ చేయాలి, ఈ మీటింగ్ పెట్టాను, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. ఏడు చేస్తుంది అమ్మ అటు నుండి. తెలియదండి, మీకు తెలియదండి చెప్పట్లా. ఉదయాన్నే హడావుడిగా కారు అక్కడే పెట్టొచ్చా, అమ్మగారి దగ్గర కారు పెంచి నేను బస్సుకు వచ్చేసా. మళ్ళీ నేను కారు ఆడేసుకెళ్తానులే అని పొద్దున్నే 4 గంటలకి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఆ బస్ పట్టుకొని వెళ్ళి అమ్మని తీసుకొని వచ్చి గబగబా బస్ బ్యాగ్ సర్దుకొని పల్లెకి ఎక్కేసాం. అప్పటికి వాళ్ళ అత్తగారు అంటారు, ఏమండి ఇంట్లో 4 డాక్టర్లు ఉన్నారు అనుకుంటున్నారు, కాదు కాదు హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం. నాకు ఫోన్ చేస్తుంది, బ్రదర్ మీరేం భయపడబాకండి, లిడియా మా బిడ్డ, కోడలు కాదు, మేము చూసుకుంటాం.
దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్తే ఇంక్యుబేటర్ లేదు, ఆపరేషన్ చేయాలి, ఏం చేయాలి మాకు తెలియట్లా అన్నారు వాళ్ళు. హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ప్రార్థన చేస్తున్నాం, డాక్టర్ చూస్తున్నారు, చాలా కష్టం అంటున్నారు, ఏం అర్థం కావట్లేదు. 11:30 గంటలకి వెళ్ళిపోయాం. హడావుడి, అమ్మ అన్నం తినదు, టిఫిన్ చేయదు, ఏం తినమన్నా తినట్లు ఏడుస్తుంది. ఏమి బాధపడకు, మనం నమ్మిన దేవుడు మనకున్నాడు, ఆయన పని మనం చేస్తున్నాం, మన పని ఆయన చూసుకుంటాడు, బాధపడకు. నేను పక్కన బాధపడతానా? చెప్పండి. మళ్ళీ నేను చెప్తున్నా, డాక్టర్ కష్టం, ఎందుకంటే విన్నాను కదా, గుర్రపోతాం ఏమవుతుందో చెప్పలేము అంటున్నారు. ప్రభు దగ్గర ఏడుస్తున్నా, ప్రభా నాకు కాదు, ఏదనైతే నీకు అవమానం తెచ్చుకుంటావా? నీ పని నేను చేయకూడదా? నీ ఇష్టం. ప్రియులారా, హాస్పిటల్కి వెళ్ళాము, చూసాం. డాక్టర్లు అంటున్నారు, చిన్న అమ్మాయి కష్టం, పెద్ద అమ్మాయి బాగుంటుంది, ఆపరేషన్ చేసేద్దాం అంటున్నారు. ప్రీ బాండ్ ముందు పుడితే కష్టం ఏమో అంటున్నారు. ఇంకొంచెం ఈ బిడ్డ అంటది, నేనే ఎట్లాగో తట్టుకుంటాను డాడీ అంటది. ఎట్లాగో తట్టుకుంటారు, ఈ నెల కొంచెం రోజులు ఆగితే 8వ నెలకు వస్తుంది, కొంచెం అయితే పర్లేదు, ఎట్లాగో తట్టుకుంటా అంది. రేపు ఆపరేషన్ అన్న డాక్టర్ తట్టుకుంటానందని వదిలేసింది. తెల్లారి ఉదయం 7 గంటలకు మార్చి 8వ తారీఖు 2019 టిఫిన్ పెడితే కళ్ళన్నీ తేలిపోతున్నాయి, భయంకర పరిస్థితి. డాక్టర్లు ఇమ్మీడియట్గా కళ్ళు తిరిగిపోతున్న తేలేసిన అమ్మాయిని చూసిన డాక్టర్ హడావుడిగా థియేటర్ తీసుకెళ్ళిపోయారు. ఆ దినం ఆపరేషన్ క్యాన్సర్ అన్నా కూడా ఎందుకో వచ్చింది, ఆ డాక్టర్ స్పెషల్ డాక్టర్ అని తెచ్చారు. ఆ రోజు వద్దన్నా కూడా ఆ డాక్టర్ ఎందుకో వచ్చింది, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోయారు. రెండో అమ్మాయి కష్టమన్నారు, ప్రభా ఆదరించేది నువ్వు అని ప్రార్థన చేశాం. మొట్టమొదటి తెచ్చింది చిన్న అమ్మాయినే. 2 బిడ్డల్ని ప్రభు మంచిగా తెచ్చిపెట్టాడు. ఏదైనా టాపులు చెప్తారు. ఎవరో ఆదరించింది, ఎవరో సహాయం చేసింది, ఎవరో ఆ దేవుడు. ఏది నేను అనుభవించానో, ఏ దేవుడు ఆదరించేవాడో, ఏ దేవుడు సహాయం చేసేవాడో, ఏ దేవుడు సమస్తమైన ఆదరణ ఇచ్చేవాడో ఆ దేవుడి గురించి చెప్తున్నా. సహోదరి సహోదరులారా, ఆ ప్రియమైన దేవుడు నీ సమస్యలు ఏవైనా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్త ఆదరణ ఇచ్చేవాడు నా దేవుడు. ఏ సమస్యలతో నువ్వు సతమతం అవుతున్నావో నాకు తెలియదు. నాకు కొంతమంది సమస్యలు కొన్ని నా ముందు పెట్టారు, అవి నేను ప్రార్థిస్తున్నాను. ఆదరణ ఎవరు ఇలేరు అనుకున్నారా? ప్రియమైన బిడ్డలారా, మన తండ్రి మన కొరకు ప్రాణమే ఇచ్చిన దేవుడు ఈ సమస్యను విడిపించడానికి లెక్క కాదు. కానీ మనము దీనులమై ఆయన పాదాలు పట్టుకోవాలి. దీనులను చెప్పండి, ఆదరించేవాడును మన దేవుడు. దీనులైన వారిని ఆదరించేవాడు ఈ దేవుడు. 146వ కీర్తన 9వ వచనంలో, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు ఈ నా దేవుడు. ఆదరించేవాడు ఈ దేవుడు. ఒకడే కొడుకు, భర్త చనిపోయాడు, విధవరాలు ఒకడే కొడుకు చచ్చిపోయాడు. గుండెలు బాదుకుంటుంది ఆ తల్లి. నీకోసమే రా బ్రతుకుతున్నాను రా, మీ నాన్న ఎప్పుడో పోయాడు రా, ఎందుకు నేను బ్రతకాలి అని నేను చచ్చిపోవాలనుకున్నాను, కానీ నీకోసం బ్రతికాను రా, నువ్వు కూడా చచ్చిపోయావురా, దేవుడికి దయలేదురా, ఎవరి కోసం బ్రతకాలరా అని పాడి మీద పిల్లవాడు వెళ్తుంటే తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. యేసుప్రభ గ్రామంలో పడి వెళుతున్నాడు. యేసుప్రభ గ్రామానికి వెళ్తుంటే దుఃఖము ఆయనకి ఎదురైపోయింది, బాధ ఆయనకి ఎదురైపోయింది, జీవం లేని వాడానికి ఎదురైపోయాడు. ఆ జీవం లేని పిల్లవాడిని చూస్తున్న తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఎవ్వరూ ఆ తల్లిని ఆదరించలేకపోతున్నారు. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం.
వెంటనే ఆయన నాయీను అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గౌని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ప్రభు ఆమెను చూచేటప్పటికి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ప్రభు ఆమెను చూచి కనికరపడి అంటున్నాడు, అమ్మా ఏడవద్దమ్మా, ఆదరణ పోగొట్టుకున్నావు తల్లి, నీ పిల్లవాడు పోయాడు, అప్పటికే భర్తను పోగొట్టుకున్నావు, పిల్లవాడు లేడు అని ఏడుస్తున్నావు తల్లి, ఏడవకు తల్లి, ఏడవద్దమ్మా, నీ సమస్య నీకు ఏడుపు తెస్తుంది, అది నాకు తెలుసు, కానీ ఏడవకు తల్లి, ఏడవద్దమ్మా అని చెప్పి దగ్గర ఉన్న పాడిన ముట్టగానే మోయుచున్నవారు నిలబడ్డారు. యేసయ్య అన్నాడు, చిన్నోడా లేరా, చిన్నోడా లేరా. చనిపోయినవాడు లేచి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన అతనిని తల్లికి అప్పగించాడు. ఎక్కడ ఏ తల్లి ఆదరణ లేక ఏడుస్తుందో ఆ తల్లిని ఆదరించాడు ఈ యేసయ్య. ప్రియమైన బిడ్డలారా, ఏ సమస్యలు నేను ఏడుపు తెచ్చినాయో నా యేసయ్య చెప్తున్నాడు, ఏడవద్దు. ఆదరించేవాడు యేసయ్య, ఆదరించేవాడు యేసయ్య. ఈ లోకంలో నేను ఆదరించేవారు ఉండకపోవచ్చు. నిన్ను సూటిపోటి మాటలని రకరకాల లేనిపోయిన మాటలు చెప్పి ఇంకా నీ ఆదరణ పోగొట్టుకున్న కొంచెం కూడా ధైర్యాన్ని కూడా అణగగొట్టేవాళ్ళు లోకంలో ఉండొచ్చు. కానీ నా యేసయ్య చెప్తున్నాడు, ఏడవద్దు. ఏ సమస్యతో నువ్వు ఏడుస్తున్నావో, ఏ సమస్యని మనోవ్యాధిని కలిగిస్తున్నాయో, ఏ సమస్యలు నీ అంతరంగంలో విచారాన్ని పెంచుతున్నాయో దేవుడు అంటున్నాడు, నో నో నో, ఏడవద్దు, ఆదరణ పోగొట్టుకోవద్దు, నేనున్నా, నా గొప్ప ఆదరణ నీకు సహాయపడుతుంది. పిల్లవాడిని ఆదరణ పోగొట్టుకున్న తల్లికి అప్పగించేశాడు. అప్పుడు దాకా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి తల్లి ఏమంటుంది, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, ఎంతగానో ప్రేమించేను, నన్నెంతగానో కరుణించేను నా యేసుడు, యెహోవా నా బలమా. ఆనందంగా పాడుతుంది, ప్రభువుని స్తుతిస్తూ ఉంది, ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. ఏడుస్తున్నటువంటి తల్లి కన్నీరు మాని ఆనందంగా గంతులేస్తుంది, సంతోషంగా ఊరికి వెళ్ళిపోయింది. నీ జీవితంలో ఏ సమస్యలు నీకున్నా నా యేసయ్య చెబుతున్నాడు, నేను ఆదరిస్తా, సమస్తమైన ఆదరణ ఇచ్చేది నేనే. ఇంటికి వెళ్ళి మళ్ళీ జాగ్రత్త 2 కొరింథీ 1వ అధ్యాయం చదువు. ఆ దేవుడు చెబుతున్నాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా, ఎలాంటి వారినైనా ఈ నా దేవుడు ఆదరించా శక్తి గలవాడు. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యేసు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుతాం. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మేము ఆదరించబడుతున్నాం. కాబట్టి ప్రభు ఆదరించే దేవుడు. మోషే చెప్తున్నాడు, నా అంతరంగంలో విచారాలు పెరగగా హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిచ్చింది. కాబట్టి నా దేవుడు యేసు ప్రభు నెమ్మదిచ్చాడు. నువ్వు చేయాల్సింది దీనుడిగా ఉండాలి, గర్వము నుండి విడుదల పొందాలి,
ప్రభుకి ఇష్టం లేని పరిస్థితి ఏముందో దాని నుండి విడుదల పొందాలి. ఈ దేవుడు ఆదరించేవాడు. కన్నులు ఏమైపోతున్నాయి? కన్నులు విచారం వలన ఏమైపోతున్నాయి? గుంటలు పడుతున్నాయి, క్షీణించిపోతున్నావు. కానీ ప్రభువు పెట్టు నీ సమస్యలు. విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకో. ఈ దేవుడు ఆదరించేవాడు, సహాయపడేవాడు. ప్రభువుని నమ్మిన గౌతమి ఏం పొందిందా? భర్త మారాడా? దేవుడిలో నడిచాడు. నా పేరు దుర్గా ప్రసాద్ ఉద్దయ్య, నా పేరు మార్చండి, నా పేరు మార్చండి. ప్రియులారా, ప్రభు కొరకు నడిచిన కుటుంబం చెప్తుంది, ప్రభు లేకపోతే నాకు నా ఫ్రెండ్ అంటే చాలా ప్రాణం అంది. ఆ ఫ్రెండే రాకపోతే ఈ దేవుడు దొరికేవాడు కాడు. దేవుడే ఆ ఫ్రెండ్ని నా దగ్గరికి పంపించాడు. ఆదరణ లేని టైం, నెమ్మది లేని టైం, చివరి నిర్ణయం తీసుకుంటా ఇక చచ్చిపోవాలని. ఆ టైంలో దేవుడే నా ఫ్రెండ్ని పంపించాడు, ఆదరించాడు, మార్చాడు. ఇది నా మేమిద్దరం ఎంత ఆనందంలో ఉన్నాం. ఎప్పుడు ఆదివారమా అని రెడీ అవుతాడు. ప్రియులారా, ఆయనే టిఫిన్ ఒక్కోసారి లేట్ అయితే రెడీ చేస్తాడు. ఆయనే ఒక్కోసారి నువ్వు స్నానం చేసిరా, నేను కాఫీ రెడీ చేస్తా అంటాడు. కాఫీ చేస్తాడు. టైం అయిపోతుంది, టిఫిన్ వద్దులే కానీ మనం కాఫీ తాగెళ్దాం, నువ్వు రెడీ అవు. టిఫిన్ రెడీ, కాఫీ రెడీ చేస్తాడు. నేను రెడీ, స్నానం చేసి వచ్చేలోపు ఇద్దరు కాఫీ తాగి బయటికి వెళ్తాం. ప్రార్థన అయిపోయాక టిఫిన్ ఎక్కడో హోటల్లో తినేసి వచ్చేస్తాం. ఒకప్పుడు ఈయన మూర్ఖుడు, ఈ దినాన బహు ప్రేమగా చూచే భర్త, ఆదరించేవాడు యేసయ్య. ఆదరణ లేదనుకుంటున్నావా? ప్రభు బాధల పట్టు. ప్రభు సహాయం చేసే దేవుడు. మీరు వస్తారని నాకు తెలియదు, మీ వాక్యం అందించబడతారని నాకు తెలియదు. ప్రభు ముందే నాకు చెప్పేశాడు, ఇదిగో నువ్వు రేపు చెప్పాల్సిన వాక్యం ఇది. ఈ బిడ్డలు వస్తారో లేదో నాకు తెలియదు. కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ఈ పిల్లలు కూడా లేరు, ఆ సహోదరి లేదు. ప్రభు చెప్పాడు, నువ్వు ఈరోజు చెప్పాల్సింది ఇదే. కష్టంలో ఉన్న బిడ్డలో ఎదురుగా వచ్చారు, వాక్యం విన్నారు. ప్రియమైన బిడ్డలారా, నా దేవుడు, మన దేవుడు సమస్త ఆదరణ ఇచ్చేవాడు. చెప్పండి, ఆయనకి విడిపిస్తాడు, గనపరుస్తావు. ఆ దేవుడు సజీవుడు. మన దేవుడు నిన్న నేడు ఒకే రీతికి ఉన్న దేవుడు. అవును, యుగ యుగాలు సజీవుడైన దేవుడు అని చెప్పండి. విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకోండి, దీనిలో ఆయన పాదాలు పట్టుకోండి. తప్పకుండా సహాయం పొందుకుంటాం. ప్రభువుని నమ్మి గొప్ప అంతరంగంలో విచారాలు పెరగగా హెచ్చగా ఈ గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు ఈ దినము సజీవుడే. మోషేని ఆదరించిన దేవుడు, గౌతమిని ఆదరించిన దేవుడు, మమ్మును ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరించగలడు. యేసయ్య కష్టాల్లో ఉన్న నన్ను ఆదరించాడు అన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. కష్టంలో ఉన్నాను, నా సమస్యలు తీరవు, చచ్చిపోదాం అనుకున్నా ఆదరించాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చచ్చిపోదాం అనుకున్నా ఈ దేవుడు ఈ దినం ఉన్నాడు. చెప్పండి, ఆ ప్రభువుకి సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రియ ప్రభుని నమ్మి ఆయన ద్వారా ఆదరణ పొందుకొని సాక్షులుగా బ్రతికే కృప ప్రియ ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. సమస్తమైన ఆదరణ ఇచ్చే దేవుడు నీవని విన్నామయ్యా. నా అంతరంగంలో విచారములు హెచ్చగా ఏమి చేయాలో తోచని పరిస్థితులలో మీరే అయ్యా గొప్ప ఆదరణతో నన్ను ఆదరించావు అయ్యా. మీరు లేకపోతే నేను ఏమై ఉండేవాడినయ్యా. విజయ్ కుమార్ అనేవాడు ఎప్పుడో నశించుండేవాడయ్యా. నాలాంటి అయోగ్యుడిని కాపాడావయ్యా. నీ గొప్ప ఆదరణ నన్ను ఆదరించింది. సమస్త ఆదరణ ఇచ్చే దేవుడు నువ్వని నీ దగ్గరికి వచ్చామయ్యా. మమ్మల్ని ఆదరించడానికి పరమభాగ్యాన్ని వదిలి స్తుతుల మధ్యలో ఉండవలసిన మీరు అన్నీ విడిచిపెట్టి పాపలోకానికి వచ్చి పాపిగా నా కొరకయ్యావు. నా పాపాన్ని, నా శాపాన్ని శిలువలో మోసి నీ ప్రాణాన్ని అర్పించావు. పాపము లేని దేవుడు కాబట్టే మరణం నిన్ను ఎక్కడ బంధించలేకపోయింది. మరణపు ముళ్ళు విరిచి సజీవుడై లేచి పరలోకానికి వెళ్ళిపోయావు. మాకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళావు, మళ్ళీ రాబోతున్నావు. మాకు స్థలం సిద్ధం చేశాక నిత్యరాజ్యంలో మమ్మల్ని ఉంచుకోవడానికి రాబోతున్నావు.
ఆ రాజ్యంలో చేరే విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధము చేయి. మీ కొరకు మమ్మల్ని బ్రతికింపచేయి. మా సమస్యలతో సతమతమై సొంత నిర్ణయాలతో లోకయాత్ర ముగించి నరకపాత్రలు కాకుండా మా సమస్యలను నీకు చెప్పుకొని మా గురించి చింతించే దేవుడు మీరని ఎరిగి మా సమస్యలు చింతలన్నీ మీకు చెప్పుకొని విడుదల పొందుకొని అనేకులు సాక్షులుగా బ్రతుకువారిగా మమ్మల్ని చేయి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, అయోగ్యుడైన నా ఈ ప్రార్థన ఆలకించమని, ఎంతమంది ఏ సమస్యలతో ఉన్నారో ఈ లైవ్లో నీ వాక్యం వింటుండగా వారి సమస్యలు కూడా మీరే తీర్చమని మీ సేవకుడిగా ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయము మీరు చేయండి, మీరు ఆదరించండి. సమస్త ఆదరణ ఇచ్చేవాడు మీరే అని విన్నాం. మీరు తప్ప మమ్మల్ని ఆదరించేవాడు ఎవరూ లేరు. భర్త చనిపోయాడు, ఒకడే బిడ్డ, వాడు చచ్చిపోయాడు, ఆదరించేవారు లేరు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తల్లిని, పిల్లవాడిని పాడి మీద మోసుకుంటూ శ్మశానాన్ని తీసుకెళ్తుంటే ఎదురై ఏడుస్తున్న తల్లిని చూచి ఏడవద్దు అని చెప్పి ఆ ఏడుపుకు కారణమైన సమస్యను తీర్చావు, బిడ్డను బ్రతికించావు. అయ్యా, మీరు మాత్రమే మా కన్నీరు తుడిచేవాడవయ్యా. మీరు మాత్రమే దుఃఖ నివారణ ఇచ్చేసేవాడు అయ్యా. మీరు మాత్రమే మా కన్నిటి బిందువులన్నీ తుడిచి ప్రతి బాష్ప బిందువు తుడిచేవాడు అని గ్రహించామయ్యా. మా సమస్యలు మీకు చెప్పుకొని దీనులమై విడుదల పొందుకొని సాక్షులుగా బ్రతుకువారుగా చేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరము లేచి నిలువబడి, ప్రభువా నేను నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. 195. ప్రభుని నమ్మితే ఆయన సహాయం చేస్తాడు. ఆ ప్రియ ప్రభుని నమ్ముదాం, ఆయన ద్వారా సహాయం పొందుకుందాం. ప్రభువా నేను నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమేంచుచుండా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. జీవాంబు వెల్గువైనా నీ సన్నిధానమందు నే సంచరించునట్లు, నే జారిపోవకుండా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమే నాకు. నన్నాదుకొంటివీవు, నన్నాదరించినావు, కొన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు. ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా, ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులు ఏం చేయలేరు, భయం లేదు, నా దేవుడు నాకున్నాడు. సమస్త ఆదరణ ఇచ్చే ఈ దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు దగ్గరికి రండి. ఏ సమస్యలతో సతమతమవుతున్నావో,
ఈ నా దేవుడు సమర్థుడు నిన్ను ఆదరించడానికి, నీ సమస్యలు తీర్చడానికి నా దేవుడు సమర్థుడు. ఆయనకి చెప్పండి, విడుదల పొందండి, సాక్షులుగా బ్రతకండి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. రమ్మా తల్లి చెప్పు. ఓకే, ఈ సాక్ష్యాన్ని విందాం, చివరి ప్రార్థన చేస్తా. ఓకే, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘం అందరికీ వందనాలు. నాకు 4 నెలల బట్టి ఉంది ముక్కు ఎలా పెట తుమ్ములు, ముక్కు అంత దురద. తండ్రి మరి నాకు ఈ సమస్య మరి ఏందో ఎన్నాళ్ళు బట్టి బిల్లలు వేసుకుంటున్నా తగ్గలేదు. నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని నేను ప్రార్థన చేసుకున్నాక ఈ 4 రోజులు బట్టి నాకు తుమ్ములు తగ్గినాయి, ఎలర్జీ తగ్గింది. అది ఒకటి. ఏకుంజామున ప్రార్థన చేసుకుంటానే ఉండా నా హృదయం అంతా ఒక మౌనైపోయింది. తండ్రి మరి నీ చిత్తం ఏమైందో, నాకు ఏంటికి ఇట్లా ఉందో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాక అప్పటికప్పుడు నా ఒళ్ళు బరువు తగ్గినట్టుంది. మీ అందరికీ వందనాలు. ప్రభు ఎలాగ సహాయం చేశాడు. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయపడే తండ్రి దగ్గరికి వచ్చాం. నా అంతరంగంలో చెప్పండి, నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ చేత నేను ఆదరించబడ్డా. కాబట్టి ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభు చెప్పుకుందాం, విడుదల పొందుకుందాం, సాక్షులుగా బ్రతుకుదాం. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, మీ ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. వింటం కాదు, నీ కొరకు బ్రతకటం నేర్పు. ఆదరణ లేని ఈ మోషే నీ గొప్ప ఆదరణతో ఆదరించబడ్డాడు. ఎంతమందిని ఆదరించాడు మోషే. అలాగే పౌలు గారు ఆదరణ లేని ఆ కొరింథీ సంఘానికి సమస్త ఆదరణ ఇచ్చే ఈ దేవుడు అని చెప్పాడు. మా సమస్యలు, ఆదరణ లేని మా జీవితము, మా విచారము మా కనులు గుంటలు పడేటట్టు చేసినాయి, మమ్మల్ని కృంగదీసినాయి, మమ్మల్ని ఎంతో బాధలు పెట్టాయి. కానీ మీరు మాకున్నారయ్యా, మీ దగ్గరికి వచ్చామయ్యా, బహు బలహీనులమయ్యా, మమ్మల్ని బలపరచయ్యా. ఇక్కడ ఎంతమంది బిడ్డల సమస్యలతో ఉన్నారో వారి సమస్యలు మీరు తీర్చండి. అనేకులకు దీవెనిచ్చే మందిరాలుగా ఈ మందిరాన్ని మీరు చేయి. అయ్యో నా ప్రార్థన ఆలకించండి. యేసును నడుచున్నాం తండ్రి, ఆమెన్. తనైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి సమస్త ఆదరణ, మన సమస్యల వల్ల విచారపడుతున్న మన జీవితంలో నుండి ప్రభు విడిపించి సమస్త ఆదరణ ఇచ్చి మన జీవితాల ద్వారా ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొని సాక్షులుగా నిలబెట్టి కాపాడి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.